One second. Fine, okay. Okay. సరే ఓకే అండి ఫైన్. సో ఈరోజు సెషన్ చూద్దాము. ఈరోజు మనకు వచ్చి ఫస్ట్ డే ఆఫ్ డెవాప్స్ అన్నమాట. సరే మనం డెవాప్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. సో మైట్ బి మీరు మీలో వచ్చేప్పటికి నాన్ ఐటీ నుంచి లైక్ ఐటీ సైడ్ మూవ్ అవ్వాలనుకునే వాళ్ళు ఉండవచ్చు. లేదంటే ఆల్రెడీ ఐటీలోనే వర్క్ చేస్తూ సమ్వాట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ లైక్ విండోస్ లేదంటే జావా డెవలపర్, లైనక్స్ అడ్మిన్ ఇలా డిఫరెంట్ డొమైన్స్ మీద వర్క్ చేస్తూ మీరు ఈ యొక్క డెవాప్స్ అనే ప్రాసెస్ ని నేర్చుకుని జాబ్ ట్రయల్స్ చేయాలనే అంటే చేయాలని ఒక ప్రాసెస్ తో ఒక ఇంటెన్షన్ తో కూడా మీరు ఈ యొక్క కోర్స్ అనేది జాయిన్ అయ్యి ఉండవచ్చు. లేదంటే ఫ్రెషర్స్ అయి ఉండొచ్చు. అసలు డెవాప్స్ అనేది ఎందుకు స్టార్ట్ చేయాలి అంటే ఇప్పుడు జాబ్ మార్కెట్ లో ఎవరు ఎంటర్ అవ్వాలన్నా సరే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా డెవాప్స్ అనే ప్రాసెస్ ని లెర్న్ చేయవలసిందే. అది 100%, దానిలో ఎటువంటి డౌట్ లేదు. సో కాకుండా ఇక్కడ నేను ఇచ్చే కోర్స్ అనేది నేను దీన్ని డెవాప్స్ బండిల్ అని చెప్పి కాల్ చేశా. ఏంటి డెవాప్స్ బండిల్ ఏంటి? సో ఇదే విధంగా హెల్ప్ అవుతుంది. సో మీరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కానీ మీ కెరియర్ కి ఇది ఎలా హెల్ప్ అవుతుంది? సో దీని గురించి కొంచెం క్లియర్ గా అంటే ఫస్ట్ అయితే కొంచెం క్లారిటీ ఇస్తాను. సో అసలు డెవాప్స్ అంటే ఏంటి? ఇది మీ అందరికి తెలిసే ఉంటుంది. మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ కానీ లేదంటే లైక్ గూగుల్ డిస్క్రిప్షన్స్ చూసే ఉంటారు. ఈరోజు మీకు నేను క్లారిటీ ఇస్తా. అసలు దాని వర్క్ స్టైల్ ఎలా ఉంటుంది? మీరు యొక్క డెవాప్స్ అనే ప్రాసెస్ లెర్న్ చేసిన తర్వాత మీకు ఎటువంటి లైక్ ప్యాకేజెస్ ఉంటాయి? నిజానికి మీ కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది? అంటే ఒక 1 or 2 years కాదు, ఒక 5 to 6 years. బేసిక్ ఒక 5 to 6 years మనం మాట్లాడుతున్నప్పుడు నెక్స్ట్ 6 years పాటు మీ యొక్క ప్లాన్ ఎలా ఉంటుంది ఈ యొక్క జాబ్ మీద అనేది మనం కొంచెం చాలా క్లియర్ గా మాట్లాడదాం. ఓకే. సో డెవ్ యాప్స్ బేసిక్ గా డెవాప్స్ అనేప్పటికి మనకి సెట్ ఆఫ్ టూల్స్ వింటూ ఉంటారన్నమాట. లైక్ గిట్ అంటాము, లైక్ మావిన్, జెన్కిన్స్, ఓకే, అండ్ నెక్సస్, డోకర్ అండ్ కేటెస్, క్యూబర్నెటీస్, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయండి. ఓకే, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. అసలు ఇవేంటి, ఈ టూల్స్ ఏంటి, వీటి ఎందుకు లెర్న్ చేయాలి, ఇదంతా మనం క్లియర్ గా అయితే చూద్దాం. సో మనం 5 to 6 years అంటున్నాను కదా, బట్ 5 to 6 years మీరు ఈ యొక్క డెవాప్స్ అనే ప్రాసెస్ తో అంటే ఈ యొక్క డెవాప్స్ అనే ఆటోమేషన్ టూల్స్ మీ యొక్క సివిలో మ్యాప్ చేసి మీరు జాబ్ ట్రయల్స్ చేయాల్సి వస్తే అసలు అది ఎలా ఉంటుంది అంటే డెవాప్స్ అనే ప్రాసెస్ లేకముందు బయట మార్కెట్ ఉంది. బయట మార్కెట్ అంటే ఏంటి? అప్లికేషన్. మనం ఏదైనా ఒక అప్లికేషన్ డిజైన్ తీసుకున్నప్పుడు డెవాప్స్ అనే ప్రాసెస్ లేకముందు మనకి బయట మార్కెట్లో అప్లికేషన్స్ ఉన్నాయి, అండ్ ఇప్పుడు కూడా మనకి అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. అప్పటికప్పటికి డిఫరెన్స్ ఏంటి? సో అప్పటికప్పుడు డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు అప్లికేషన్ యొక్క డెవలప్మెంట్ అనేది ఏదంటే డిజైన్ అనేది మనకి ఆటోమేషన్ చేయబడుతుంది. ఓకే, అప్లికేషన్ యొక్క డిజైన్ మనకి ఆటోమేషన్ చేయబడుతుంది. సో అప్లికేషన్ యొక్క డిజైన్ ఏ విధంగా ఆటోమేషన్ చేయబడుతుంది అనేది ఒకసారి మీకు క్లియర్ గా చూపించి మాట్లాడతాను. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తో మాట్లాడతాను, దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ అయితే లైక్ ఇది చూడండి. సో డెవాప్స్ యొక్క జర్నీ. సో బేసిక్ గా మనం ఫస్ట్ డెవాప్స్ అని చూడొద్దు, నార్మల్గా ఒక ప్రాజెక్ట్ అని చూడండి. ఓకే, ఇప్పుడు ఇక మన యొక్క మెయిన్ ఇంటెన్షన్ వచ్చేప్పటికి ప్రాజెక్ట్ అన్నమాట. ఓకే, ప్రాజెక్ట్. మీరు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. సో ఫస్ట్ అయితే మీరు ఒక మైండ్ సెట్కి రండి. మీరు ఒక ప్రాజెక్ట్ ఓనర్. ఓకే, మీరు ఒక ప్రాజెక్ట్ ఓనర్. మీరే మార్కెట్లో ఒక ప్రాజెక్ట్ ని లాంచ్ చేయాలనుకుంటున్నారు. జస్ట్ లైక్ ఒక ఈ కామర్స్ అప్లికేషన్. ఒక ఈ కామర్స్ అప్లికేషన్ అంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఎలా ఉంది, అటువంటి ఒక ఈ కామర్స్ అప్లికేషన్ తో మీరు మార్కెట్లోకి రావాలనుకుంటున్నారు. ఓకే, అసలు ఈ యొక్క ఈ కామర్స్ అప్లికేషన్ ఎవరు డిజైన్ చేస్తారు? ఓకే, ఎవరు డెవలప్ చేస్తారు? మనకి దానికి ఆల్మోస్ట్ ఎస్టిమేషన్ కాస్ట్ ఎలా ఉంటుంది? ఓకే, దాని కింద ఏ ఏ టీమ్ మెంబర్స్ వర్క్ చేస్తారు అంటే డెవలపర్స్ అవ్వచ్చు, టెస్టర్స్ అవ్వచ్చు, అడ్మిన్ టీమ్ అవ్వచ్చు, అండ్ క్లౌడ్ టీమ్ అవ్వచ్చు, అండ్ కేఎటెస్ క్యూబర్నెటీస్ అడ్మిన్ టీమ్ అవ్వచ్చు. ఇలా మనకి ఎన్ నెంబర్ ఆఫ్ టీమ్ మెంబర్స్ ఉంటారు. మానిటరింగ్ టీమ్ అవ్వచ్చు. ఓకే, లేదంటే మనకి ప్రాసెస్ మేనేజ్మెంట్ టీమ్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. అసలు ఈ టీమ్ మెంబర్స్ అందరూ ఈ యొక్క ప్రాజెక్ట్ కింద ఏ విధంగా అలైన్ అవుతారు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. దాన్ని బట్టి నేను ఇప్పుడు ఇక్కడ మాట్లాడినటువంటి డెవాప్స్ ఏదైతే ఉందో అసలు ఇక్కడ డెవాప్స్ అనేది ఎక్కడ వస్తుంది, దీని యొక్క ప్రాసెస్ ఏంటో కూడా మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఓకే, సరే ఒకసారి ఇక్కడ చూడండి. సో ప్రాజెక్ట్ ఓనర్ కదా మనం ఫస్ట్ అయితే చూద్దాం.
అసలు ఒక ఆర్గనైజేషన్ ఒక ప్రాజెక్ట్ ఎలా డీల్ చేస్తుంది, ఈ ఎస్డిఎల్స్ అంటే ఏంటి, వాటర్ ఫాల్ ఇదంతా పక్కన పెట్టండి చూద్దాము. తర్వాత అసలు డెవాప్స్ ఏంటి, డెవాప్స్ వర్క్ కల్చర్ ఎక్కడ వస్తుంది, దానివల్ల మనకు ఈ కామర్స్, మీరు ఒక ప్రాజెక్ట్ ఓనర్ కింద చూస్తున్నారు కదా, మనం ఏదైతే ఈ కామర్స్ అప్లికేషన్ మాట్లాడుతున్నామో ఒక ఈ కామర్స్ అప్లికేషన్ యొక్క కాస్ట్ కటింగ్ ఎక్కడ జరుగుతుంది డెవాప్స్ వాడడం వల్ల, టీమ్ స్ట్రెంత్ ఎక్కడ తగ్గుతుంది, ఎక్కడ వర్క్ ఫ్లో మనకి స్పీడప్ అవుతుంది, దీనంతా చూద్దాం. జస్ట్ ఒక ప్రాజెక్ట్ ఓనర్ లా చూడండి. ఓకే, మీకు క్లారిటీ వస్తుంది. సరే, ఫస్ట్ మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. మీరు ప్రాజెక్ట్ ఓనర్, మీరు ఒక ఆర్గనైజేషన్ ని మీట్ అయ్యారు. ఓకే, మీరు ఒక ఐటీ కంపెనీని మీట్ అయ్యారు. మీట్ అయినప్పుడు మీకు ఫస్ట్ ఏముంటుంది, మీరు ఒక ఆర్గనైజేషన్ మీట్ అయినప్పుడు మీకు ఏమవుతుంది, ఫస్ట్ ఫస్ట్ ఏమవుతుందంటే అక్కడ మీకు లైక్ ఒక ప్రాజెక్ట్ మేనేజర్ని అసైన్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ లో ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఆర్గనైజేషన్ తో ఫస్ట్ టీసీఎస్ ఐబిఎం ఏదో ఒక టాప్ లెవెల్ ఎంఎన్సీ అనుకోండి, మీరు ఫ్లిప్కార్ట్ లైక్ ఫ్లిప్కార్ట్ అనే ఈ కామర్స్ అప్లికేషన్ ఏ ఆర్గనైజేషన్ అయితే డీల్ చేస్తుందో, మీరు అదే ఈ కామర్స్ అంటే డిజైన్ చేసి ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో ఆ విధంగా కంట్రోల్ చేసే ఒక టాప్ లెవెల్ ఎంఎన్సీని మీరు మీట్ అయ్యారు. అంటే ఒక ప్రాజెక్ట్ మేనేజర్, అంటే మీరు మీ దగ్గర ఉన్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీరు అసలు ఆర్గనైజేషన్ ఒకసారి మీరు వెబ్సైట్ లో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. లైక్ ఏదైనా అంటే మీరు ఏదైనా ఒక అప్లికేషన్ డిజైన్ చేయాలన్నా, అంటే మీరు ఏ ఎంఎన్సీ అయినా తీసుకోండి, మీరు ఒక ప్రొడక్ట్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు మీరు కాంటాక్ట్ అవ్వడానికి వాళ్ళ సేల్స్ ఉంటుంది. వాళ్ళ సేల్స్ టీమ్స్ మీరు కాల్ చేస్తే వాళ్ళు నీట్ గా ఏం చేస్తారంటే మీకు ఒక పర్సన్ అసైన్ చేస్తారు వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ నుంచి. ఆ పర్సన్ కి మీరు ఇటువంటి ఫ్లిప్కార్ట్ మీరు డిజైన్ చేశారు కదా, అటువంటి నాకు ఒక ఈ కామర్స్ అప్లికేషన్ కావాలి. ఇది వచ్చేవాడికి బుక్ స్టోర్ అన్నమాట. ఇట్స్ ఏ ఆన్లైన్ బుక్ స్టోర్. ఇప్పుడు ఈ యొక్క ఆన్లైన్ బుక్ స్టోర్ ని స్టార్ట్ చేయాలంటే నాకు ఎంత బడ్జెట్ అవుతుంది, మీరు ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారు, నాకు ఈ ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఈ కామర్స్ సైట్స్ ఏదైతే ఉందో దానికి మించి ఇంటర్ఫేస్ కావాలి. ఓకే, ఇటువంటి ఇన్పుట్స్ మీరు ఒక ఆర్గనైజేషన్ కి ఇవ్వాలి. ఎలా ఇస్తారు, మీరు ఈ విధంగా ఇస్తారు. ఒక ఆర్గనైజేషన్ మీరు ఈ విధంగా మీట్ అయ్యి మీ యొక్క రిక్వైర్మెంట్స్ మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారో వీళ్ళు ఏం చేస్తారంటే దానికి ఒక బ్లూ ప్రింట్ రెడీ చేస్తారు. బ్లూ ప్రింట్ రెడీ చేసి వాళ్ళ యొక్క అంటే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళు ఏ విధంగా డిజైన్ చేయబోతున్నారు, దానికి బడ్జెట్ ఎంత అవుతుంది, టీమ్ మెంబర్స్ ఎంత కావాలి, దాని బ్యాక్ అండ్ ఎటువంటి ప్రాసెస్ వాడుతున్నారు, దీని మొత్తాన్ని మీకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేసినప్పుడు మీరు ఒకసారి వాళ్ళకి అప్రూవల్స్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త టీమ్ మెంబర్స్ రిక్రూట్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది, మీరు అప్రూవల్స్ ఎప్పుడైతే ఇస్తారో ప్రాజెక్ట్ ఆన్ బోర్డింగ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు నేర్చుకునే డెవాప్స్ కూడా నేను అదే స్టాండర్డ్స్ తో చెప్తాను. ఒక ప్రాజెక్ట్ ఆన్ బోర్డింగ్ అయ్యింది, అయిన తర్వాత డెవలపర్ ఏం చేస్తున్నాడు, టెస్టర్ ఏం చేస్తున్నాడు, ఒక డెవాప్స్ అనే టీంలో ఏ టూలు ఎప్పుడు ఎవరు యాక్టివేట్ చేస్తారు, అంటే మీరు డెవాప్స్ ఇంజనీర్ అనుకోండి, మీరు ఒక టూల్ యాక్టివేట్ చేయవలసి వచ్చింది, మీరు ఎందుకు చేస్తున్నారు, ఆ టూల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అది ఎటువంటి ఆటోమేషన్ ని ఎనేబుల్ చేస్తుంది, ఈ క్లారిటీతో మనం చూడడం జరుగుతుంది. అంటే ఒక ప్రాజెక్ట్ ఫస్ట్ ఆటోమేషన్ కన్నా ముందు నేను మీతో మాన్యువల్ అప్రోచ్ మాట్లాడతా. ఏ విధంగా డెవలపర్ రాసిన కోడ్ మనకి సర్వర్కి వెళ్తుంది, ఎండ్ యూజర్కి యాక్సెస్ అవుతుంది, అదంతా మీరు మాన్యువల్ అప్రోచ్ లో చూస్తారు. మీరు ఏదైతే మాన్యువల్ అప్రోచ్ లో చూసారో దాన్ని మనం ఫర్దర్ గా ఈ యొక్క టూల్స్ యూజ్ చేసి లైక్ ఆటోమేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సరే, మాట్లాడడం దాని గురించి. మీకు ప్రాజెక్ట్ ఆన్ బోర్డింగ్ అయ్యింది, పర్ఫెక్ట్. సో ఆన్ బోర్డింగ్ అవగానే ఏమవుతుంది, అండ్ ఆన్ బోర్డింగ్ అంటే ప్రాజెక్ట్ ఆన్ బోర్డ్ అవ్వగానే టీమ్ మెంబర్స్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఓకే, టీమ్ మెంబర్స్ రిక్రూట్మెంట్ జరిగింది. రిక్రూట్మెంట్ జరగగానే నెక్స్ట్ ఏమవుతుందంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ స్టార్ట్ అవుతాయి. వర్క్ అనేది టీమ్స్ కి డివైడ్ చేయడం జరుగుతుంది. ఈ కామర్స్ అప్లికేషన్ తీసుకున్నాం, ఏ టీము ఎప్పుడు ఏ టాస్క్ ఇంప్లిమెంట్ చేయాలి, ఓకేనా. దానికోసం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ ఉంటుందన్నమాట. అది నేను మీతో నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడతా. జీరా లేదంటే సర్వీస్ నౌ, అది వచ్చి సపోర్టింగ్ టికెట్స్ హ్యాండిల్ చేయడానికి వాడతాం సర్వీస్ నౌ అనేది. అది కాకుండా జీరా, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క టికెటింగ్ టూల్, ఈ టికెటింగ్ టూల్ ఏదైతే ఉందో, ఓకే, ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో వీళ్ళు ఈ యొక్క టికెట్స్ అంటే ఫస్ట్ ఇనీషియల్ గా ఎవరి వర్క్ అంటే ఏ వర్క్ ఎవరికైతే మేనేజ్ చేయాల్సి ఉంటుందో దాని మొత్తం నీట్గా వీళ్ళు ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క టీంకి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సరే, వర్క్ అంతా డిస్ట్రిబ్యూట్ అయింది డిఫరెంట్ టీమ్స్ కి. ఇక్కడ టీమ్స్ మొత్తం రిక్రూట్మెంట్ జరిగింది, ఇప్పుడు వర్క్ స్టార్ట్ అవ్వాలి. ఎలా స్టార్ట్ అవుతుంది వర్క్ అనేది, లైక్ వర్క్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ ఇనీషియల్ గా డెవలపర్స్ వాళ్ళకి అసైన్ చేసిన టాస్క్లు ఏదైతే ఉన్నాయో వాటిని వీళ్ళు వర్కౌట్ చేయడం జరుగుతుంది. అంటే డెవలపర్స్ ఏ టాస్క్ వర్కౌట్ చేస్తారు,
మనం ఈ కామర్స్ అన్నప్పుడు నేను దట్టు మీతో ఇక్కడ బుక్ స్టోర్ అంటున్నా. నా బుక్ స్టోర్ లో వచ్చేప్పటికి ఎటువంటి బుక్స్ ఉంటాయి అంటే లైక్ ఐటీ రిలేటెడ్ బుక్స్ ఉంటాయి, యూపీఎస్సి, ఓకే. అండ్ ఇవి కాకుండా మనకి ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ అన్ని బుక్స్, ఇంటర్మీడియట్ బుక్స్, ఇలా ప్రతి ఒక్కటి కూడా నా యొక్క వెబ్సైట్ నుంచి అవైలబుల్లో ఉండాలి. ఇప్పుడు ఈ బుక్స్ ని ఆర్గనైజ్ చేయడానికి మనకి ఇక్కడ ఎటువంటి డిజైన్ కావాలంటే మైక్రో సర్వీసెస్ అనే డిజైన్ కావాలి. మైక్రో సర్వీసెస్, మనకి మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ కావాలి. ఈ యొక్క ఆర్కిటెక్చర్, ఈ యొక్క డిజైన్, దీన్ని ఇనిషియల్ గా ఎవరు డిజైన్ చేస్తారు అంటే ఎవరి దగ్గర వర్క్ స్టార్ట్ అవుతుంది? నిజంగా వర్క్ ఎవరి దగ్గర స్టార్ట్ అవుతుంది అంటే డెవలప్మెంట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళ దగ్గర వర్క్ స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, ఏం జరుగుతుంది చూద్దాం ఒకసారి. సో ఈ విధంగా టీమ్స్ ఫస్ట్ ఇనిషియల్ గా ఎవరి వర్క్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అసలైన టాస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని నీట్ గా టీమ్ కాల్స్, ఫర్ ఎగ్జాంపుల్ చాలా క్లియర్ గా మాట్లాడదాం. ఇప్పుడు డెవలప్మెంట్ కి ఒక టాస్క్ అసైన్ అయిందండి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు వచ్చి యూపీఎస్సి, ఓకే, లేదంటే ఐటీకి సంబంధించిన బుక్స్ మొత్తానికి సంబంధించిన ఒక సర్వీస్ డిజైన్ చేయాలి. వీళ్ళకి టాస్క్ అసైన్ అయినప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే మనకి బ్రిడ్జ్ కాల్ ఉంటుంది, స్టాండప్ కాల్ ఉంటుంది. ఈ కాల్స్ లో వీళ్ళకి అసైన్ చేసిన వర్క్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఎంతవరకు కంప్లీట్ చేశారు, వాళ్ళకు ఉన్న ఛాలెంజెస్ ఏంటి, దీన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. వీళ్ళు బేసిక్ గా 2 ప్లేసెస్ లో వీటిని అప్డేట్ చేస్తారు. ఒకటి వచ్చేప్పటికి టీమ్ కాల్, అది ఏదైనా కావచ్చు. ఒకటి టీమ్ కాల్ అప్డేట్ చేయాలి అంటే స్టాండప్ కాల్ కానీ లేదంటే బ్రిడ్జ్ కాల్స్, వాటిలో అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇది కాకుండా నేను ఇందాక మీతో మాట్లాడా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్. ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ అంటే లైక్ జీరా, ఈ టూల్ వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క మెంబర్ కూడా ఆర్గనైజేషన్స్ లో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క టికెటింగ్ టూల్ యొక్క ప్రాసెస్ ని లైక్ అప్డేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి టాస్క్లు కూడా అక్కడి నుంచి అసైన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు వర్క్ అనేది స్టార్ట్ అయింది. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళకి అసైన్ టాస్క్ ని చక్కగా నీట్ గా డిస్కస్ చేస్తూ వర్క్ అనేది వర్కౌట్ చేస్తున్నారు. ఇలా టీం మొత్తం మీద కలిపి ఫైనల్ గా మీ యొక్క వర్క్ ఏమవుతుంది, రెడీ అవుతుంది. సో ఇక్కడ మనం ఎక్కడ ఆటోమేషన్ మాట్లాడలేదే, ఆటోమేషన్ తో పని ఏం లేదే. టీమ్స్ కి అసలు వర్క్ అయితే అసైన్ అయ్యింది, చక్కగా వాళ్ళు గ్రూప్ గా ఫామ్ అయ్యారు. ఎవరికి వాళ్ళు అంటే ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క విధంగా ప్రాజెక్ట్ కావాల్సిన వాళ్ళకి ఒక కాంట్రిబ్యూషన్ ఇస్తున్నారు. ఫైనల్ గా వర్క్ అయితే రెడీ అవుతుంది. ఈ విధంగా రెడీ అయిన వర్క్ ఏదైతే ఉందో అది మనం ఎండ్ యూజర్ కి యాక్సెస్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ ఇప్పుడు కాదు, మీరు ఒక 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినా 15 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినా కూడా అంటే వెళ్ళినా సరే మనకి ఈ యొక్క స్ట్రాటజీ మార్కెట్ లో ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఎక్కడ మనకి డెవాప్స్ తో పని లేదు. మరి డెవాప్స్ అనేది ఎక్కడ వస్తుంది, దానికి ఇంపార్టెన్స్ ఏంటి, దీని గురించి నేను మీతో ఒక చిన్న ఎగ్జాంపుల్ తో మాట్లాడతాను చూడండి. సో కార్ అండి. ఇప్పుడు మనం కార్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుంది, మనకి ఎన్ నెంబర్ ఆఫ్ స్పేర్ పార్ట్స్ ఉంటాయి. అంటే మనం కార్ అనగా డైరెక్ట్ మన కార్ ఏం రెడీ రాదు కదా, ఎన్ నెంబర్ ఆఫ్ స్పేర్ పార్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క స్పేర్ పార్ట్ ఒక్కొక్క లొకేషన్ లో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. సో ఇందా నేను చెప్పిందని అక్కడితో అలా ఉంచండి. ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ వినండి, తర్వాత ఒక ఎగ్జాంపుల్ నేను మీకు దానికి సింక్ చేసి మాట్లాడతా. ఓకే, మనకి డిఫరెంట్ స్పేర్ పార్ట్స్ ఉన్నంత మాత్రం మనకి కార్ అనేది రెడీ అవ్వదు. సో దానికంటే ఒక టెక్నీషియన్ కావాలి. టెక్నీషియన్ ఏం చేస్తారు, ఈ స్పేర్ పార్ట్స్ మొత్తాన్ని తీసుకుని వాటిని ఏం చేయాలి, వాళ్ళు ప్రాపర్ గా అలైన్ చేయాలి. అలైన్ చేస్తే మనకి వెహికల్ రెడీ అవుతుంది. ఓకే, మీరు ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఎక్కువ మ్యాన్ పవర్, ఎక్కువ టీమ్ మెంబర్స్ అంటే ఎక్కువ వర్కర్స్ ఉండేవాళ్ళు. ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క లైక్ స్పేర్ పార్ట్స్ తీసుకుని వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాటిని లైక్ ప్రాపర్ గా వాటిని అలైన్ చేస్తూ ఫైనల్ గా కార్ అనేది వాళ్ళు డిజైన్ చేసేవాళ్ళు. ఓకే, మనకి ఇదే ఉంది. అప్పుడు మార్కెట్ లో కార్స్ ఉన్నాయి, ఇప్పుడు కూడా మార్కెట్ లో కార్స్ అనేవి ఉన్నాయి. దెర్ ఇస్ నో డిఫరెన్స్. కాకపోతే ఇక్కడ మనకి ఎక్కువ మ్యాన్ పవర్ ఉండేది, ప్రతి ఒక్క పార్ట్ తీసుకుని వాళ్ళు డిజైన్ చేయాల్సి వచ్చేది. సో ఇప్పుడు మనకి ఎలా ఉంది, మార్కెట్ లో ఇదే స్పేర్ పార్ట్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు మనకి రోబోటిక్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఎక్కడైతే నాకు మ్యాన్ పవర్ అనేది యూజ్ అయ్యిందో ఇప్పుడు ఆ యొక్క ప్లేస్ లో నాకు ఏమవుతుంది, బేసిక్ వచ్చి రోబోటిక్స్. మీకు ఆ యొక్క వెహికల్ యొక్క చేసెస్ తీసుకున్న కాడి నుంచి దానికి ఇంజిన్ మ్యాప్ చేయడం కానీ, ఆ యొక్క చేసెస్ కి లేదంటే టైర్స్ వీల్స్ ఇన్సర్ట్ చేయడం కానీ, స్టీరింగ్ ఇన్సర్షన్ కానీ, ఇదంతా మనం కవర్ చేస్తున్నాయి. ప్రతి ఒక్కటి రోబోటిక్స్ చేస్తున్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ నాకు ఏమవుతుంది, మాన్యువల్ గా ఏదైతే వర్క్ ఇక్కడ వర్కౌట్ చేయవలసి ఉందో ఆ వర్క్ అంతా ఇక్కడ నాకేమవుతుంది, వర్క్ అనేది రెడ్యూస్ అవుతుంది బికాస్ ఆఫ్ ఆటోమేషన్. ఇక్కడ ఆటోమేషన్ ఏమొస్తుంది, ఇప్పుడు అసలు కార్ అనేది ఒక ఫ్రేమ్ కి రావాలంటే వర్క్ ఎక్కడొక్కటి స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ క్యాబిన్ అంటే దాని యొక్క మెయిన్ క్యాబిన్ తీసుకున్నారు, ఇంజిన్ మ్యాప్ చేశారు, నెక్స్ట్ స్టీరింగ్ వీల్స్, ఇలా మీకు ఒక ప్రాసెస్ ఉంది. ఆ యొక్క ప్రాసెస్ లో ఒక్కొక్క పార్ట్ ని ప్రాపర్ గా అలైన్ చేసుకుంటూ వెళ్తే మీకు వెహికల్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ మాన్యువల్ గా అలైన్ చేసుకుని వెళ్ళే ప్రాసెస్ ఏదైతే ఉందో
అది ఇక్కడ మీకు ఏం చేస్తున్నాయి? దాన్ని ఎవరు మీకు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు? రోబోటిక్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఈ రోబోటిక్స్ లేకముందు ఎలా ఉండేది? మ్యాన్ పవర్ ఉండేది. ఫైన్ కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ యొక్క రోబోటిక్స్ ఉన్నాయి కదా, ఈ రోబోటిక్స్ ను కూడా కంట్రోల్ చేయడానికి మనకు మ్యాన్ పవర్ కావాలి. రోబోటిక్స్ డైరెక్ట్ గా రావు. ఇప్పుడు వీటిని కూడా కంట్రోల్ చేయాలి, దాన్ని ప్రాపర్ గా ప్రోగ్రామ్ చేయాలి. ఎప్పుడు ఏ సెకండ్ లో మనకి ఏ పార్ట్ ని దేంతో కపిల్ చేయాలో ఆ విధంగా మనం దాన్ని ప్రాపర్ గా డిజైన్ చేయాలి. ఆ రోబోటిక్స్ ఆ విధంగా డిజైన్ చేస్తే దాని పని ప్రాపర్ గా చేస్తుంది. ఓకేనా? దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి ఒక టీం అనేది కావాలి. ఫైన్ కదా. ఇప్పుడు మీరు విన్న ఎగ్జాంపుల్లో ఇక్కడ మనం ఇందాక మాట్లాడినటువంటి ఈ కామర్స్ అప్లికేషన్ తీసుకుంటే, నేను చెప్పా యూపీఎస్సి బుక్స్ అన్నాను, ఐటీ బుక్స్ అన్నాను, ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ బుక్స్ అన్నాను. ఇలా మన దగ్గర డిఫరెంట్ బుక్స్ ఉన్నాయి. వీటి మొత్తాన్ని మనకి ప్రాపర్ గా డిఫరెంట్ మైక్రో సర్వీసెస్ అనుకోండి, మన దగ్గర డిఫరెంట్ మైక్రో సర్వీసెస్ ఉన్నాయి. మీకు ఇప్పుడు మైక్రో సర్వీస్ అంటే అర్థం కాకపోయినా ప్రాబ్లం లేదు, నేను మీతో తర్వాత మాట్లాడతా. మైక్రో సర్వీస్ అంటే ఏమీ లేదు. ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్ తీసుకున్నారనుకోండి, ఫ్లిప్కార్ట్ ఎలా ఉంటుంది? మీకు కార్ట్ ఉంటుంది, లేదనుకోండి మీకు వచ్చి అక్కడ ఆ, ఈ లైక్ టీవీస్ ఉంటుంది, లేదా మొబైల్స్ ఉంటుంది. టీవీస్ అనేది ఒక సపరేట్ మైక్రో సర్వీస్, మొబైల్స్ ఒక సపరేట్ అన్నమాట. లేదంటే మీకు వచ్చేప్పటికి ట్రావెల్ అని ఉంటుంది, అది ఒక సపరేట్ సర్వీస్ అన్నమాట. అంటే ప్రాజెక్ట్ లో ప్రతి ఒక్క దాన్ని అంటే మనకి సపరేట్ గా ఉన్న మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని ఒక్కొక్క దానిగా తీసుకుని మనం ఏం చేస్తామంటే ఒక సింగిల్ అప్లికేషన్ లో డిజైన్ చేస్తాం. కార్ట్ ఒక మైక్రో సర్వీస్, అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ట్రావెల్ ఒక మైక్రో సర్వీస్. ఓకే, మీకు ఈ విధంగా మీరు ఏది తీసుకున్న ప్రతి ఒక్కటి మైక్రో సర్వీస్, కానీ అవన్నీ మనకి ఏమొస్తుంది? ఒకే వెబ్సైట్ లో మనకి వస్తున్నాయి కదా. సో సేమ్ స్ట్రాటజీ అన్నమాట. ఓకేనా? ఇదే విధంగా నా దగ్గర డిఫరెంట్ మైక్రో సర్వీసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మైక్రో సర్వీస్ మొత్తం ఏమవ్వాలి? మామూలుగా అయితే నాకు మ్యాన్ పవర్ ఉండి ఒక్కొక్క మైక్రో సర్వీస్ ని ప్రాపర్ గా ఇంటిగ్రేట్ చేసి బిల్డ్ చేసి మార్కెట్ లో రిలీజ్ చేయాలి కదా. కానీ ఆ యొక్క ప్రాసెస్ అంటే మనకి ఎక్కడైతే మ్యాన్ పవర్ అవసరం అవుతుందో, అంటే ఏ స్టేజ్ తర్వాత మనకి ఏ స్టేజ్ లో మ్యాన్ పవర్ అవసరం అవుతుందో అటువంటి మ్యాన్ పవర్ ని ఆటోమేట్ చేయడానికి మనకి ఏమున్నాయి? ఆటోమేషన్ టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న రోబోటిక్ ఏదైతే ఉందో, ఇక్కడ మీకు ఏదైతే ఆటోమేషన్ టాస్క్ జరుగుతుందో అటువంటి ఆటోమేషన్ టాస్క్ ని ప్రాజెక్ట్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడానికి మనకి డెవాప్స్ అనే టూల్స్ హెల్ప్ అవుతాయి. అంటే డెవాప్స్ కింద మనం ఏదైతే కేటగిరైజ్ చేసిన టూల్స్ ఉన్నాయో ఆ టూల్స్ మనకి ఆ విధంగా హెల్ప్ అవుతాయి. ఇక్కడ చూడండి, దీన్ని లిఫ్ట్ చేయడానికి ఒక రోబోటిక్ వాడుతుంది, దీన్ని వెల్డింగ్ చేయడానికి ఒక రోబోటిక్ వాడుతుంది, ఇంజిన్ ఇన్సర్ట్ చేయడానికి ఒక రోబోటిక్ వాడుతుంది. ఇక్కడ నాకు ఎన్ నెంబర్ ఆఫ్ రోబోటిక్స్ ఉన్నాయి. ఏ స్టేజ్ తర్వాత ఏ స్టేజ్ జరగాలో ఆ స్టేజ్ జరిగే విధంగా ఆ రోబోటిక్ ఆ యొక్క ఫంక్షనాలిటీని వర్కౌట్ చేస్తుంది. కానీ ఆ యొక్క రోబోటిక్ ఆ యొక్క ఫంక్షనాలిటీని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఇక్కడ ఎవరు డిజైన్ చేస్తున్నారు? అంటే ఇక్కడ ఎవరు వర్కౌట్ చేస్తున్నారు? ఆ రోబోటిక్స్ డిజైన్ చేయడానికి ఇక్కడ ఒక టీం అనేది అవసరం అవుతుంది. ఓకే, జస్ట్ రోబోటిక్ ఉన్నంత మాత్రాన సరిపోదు, దాన్ని ప్రాపర్ గా దాని యొక్క ఫంక్షనాలిటీ దానికి యాక్టివేట్ చేయడానికి, దాన్ని వర్కౌట్ చేయడానికి కూడా మనకు ఒక టీం అనేది కావాలి. ఈ టీమే డెవాప్స్ టీం అన్నమాట. అంటే మీకు అర్థమయ్యేలా ఒకసారి నేను చెప్తాను చూడండి. సో డెవాప్స్ అంటే మనకి ఎలా ఉంటుందంటే, నార్మల్ గా మనం ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు దానిలో మనకి డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. అంటే స్టార్టింగ్ ఎండింగ్. చాలా సింపుల్ గా మాట్లాడాలంటే, నా ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అండ్ నా ప్రాజెక్ట్ ఎండింగ్ కూడా జరుగుతుంది. ఎండింగ్ అంటే ఒక ఎండ్ యూజర్ కి అప్లికేషన్ యాక్సెస్ అవ్వడం అనమాట. స్టార్టింగ్ ఉంది, ఎండింగ్ ఉంది. జస్ట్ కార్ అనుకోండి, కారింగ్ స్పేర్ పార్ట్స్ స్టార్ట్ అయ్యాయి, ఎండింగ్ లో మీ కార్ రెడీ అయ్యి బయటకు వచ్చింది, అలా అనమాట. ఇప్పుడు నా ప్రాజెక్ట్ కూడా స్టార్టింగ్ ఉంది, ఎండింగ్ ఉంది. కానీ స్టార్టింగ్ లో ఎక్కడ స్టార్ట్ అవుతుంది? డెవలపర్ కోడ్ రాయడంతో స్టార్ట్ అవుతుంది. కోడ్ అనేది డెవలపర్ ఎప్పుడు రాస్తున్నాడు? ఒక 15 years బ్యాక్ రాశాడు, 20 years బ్యాక్ కోడ్ రాశాడు, దానిలో ఎటువంటి చేంజ్ లేదు. డెవలపర్ యొక్క వర్క్ మీ వర్క్ అనుకుంటారేమో, ఏ నాటికి కాదు. డెవలపర్ యొక్క వర్క్ డెవలపర్దే, మీ యొక్క వర్క్ మీదే. ఓకేనా? సో మీ వర్క్ అంటే డెవాప్స్ టీమ్ యొక్క వర్క్. చెప్తా డెవాప్స్ టీమ్ యొక్క వర్క్ ఏంటి అనేది. ఇప్పుడు కోడ్ రాశాడు, ఈ కోడ్ తర్వాత ఈ ఈ డెవలపర్ రాసిన కోడ్ అనేది మనకి ఇక్కడ ఎండింగ్ లో సర్వర్ ఉంటుంది. సర్వర్ లోపల ఈ యొక్క అప్లికేషన్ వచ్చి మ్యాప్ అవుతుంది అనమాట. అంటే ఏదైతే మనం అప్లికేషన్ అనుకుంటున్నాం, ఈ కామర్స్ అప్లికేషన్ అనుకున్నాం కదా, అది వచ్చి సర్వర్ లో మ్యాప్ అవ్వాలి. ఆ యొక్క అప్లికేషన్ సర్వర్ లో మ్యాప్ అవ్వడానికి డెవలపర్ కోడ్ రాసిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒకటి ఉంటుంది, దీని తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒకటి ఉంటుంది, దీని తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఇక్కడ మనకి ఎన్ నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ స్టేజ్ అంటే ఈ కోడ్ రాసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏదైతే ఉందో దీన్ని వర్కౌట్ చేయడానికి ఒకప్పుడు మనకి మ్యాన్ పవర్ ఉండేది. మ్యాన్ పవర్ అంటే డెవలపర్ కానీ లేదంటే వేరే టీం మెంబర్స్, మనకి బిల్డ్ అండ్ రిలీజ్ టీం ఉండేది, లేదంటే వాళ్ళు కూడా మాన్యువల్ గా వర్కౌట్ చేసేవాళ్ళు. ఇలా ఒక పర్సన్ ఉండి ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళతో కోఆర్డినేట్ చేస్తూ
ఒక్కొక్క స్టేజ్ని మ్యాన్ పవర్ అంటే దాన్ని బిల్డ్ చేయడం, చెక్ చేయడం, టెస్ట్ చేయడం అంతా మాన్యువల్ గానే. ఇలా మాన్యువల్ ఒక్కొక్క స్టేజ్ చేస్తూ ఫైనల్ గా దాన్ని ఏం చేసేవాళ్ళు, ఒక అవుట్కమ్ ని డిజైన్ చేసి దాన్ని తెచ్చి సర్వర్ లో పెట్టేవాళ్ళు. కానీ అది అంత ఈజీ ప్రాసెస్ కాదే. మ్యాన్ పవర్ అన్నప్పుడు ఇందర్ ఎగ్జాంపుల్ లో చూడండి, ఒక వెహికల్ తీసుకున్నప్పుడు ఆ వెహికల్ యొక్క స్పేర్ పార్ట్స్ ఒక్కొక్క దానిగా కలెక్ట్ చేసి మనం ఫిట్ చేయాలంటే, సో దాని ఇంజిన్ ఒక టీం మెంబర్ చేస్తారు, అంటే ఒక టీం చేస్తుంది. అదేవిధంగా దానికి వీల్స్ వచ్చి వేరే టీం వర్కౌట్ చేస్తుంది. దాని యొక్క క్యాబిన్ యొక్క ఇన్సర్షన్ వేరే టీం చేస్తుంది. ఈ విధంగా అక్కడ మనకి ఎన్ నెంబర్ ఆఫ్ టీం మెంబర్స్ అవసరం అవుతారు. ఓకే, అంటే మ్యాన్ పవర్ అవసరం అవుతుంది, ఇంజనీర్స్ అవసరం అవుతారు. ఇక్కడ కూడా మనకు అదే విధంగా ఒక్కొక్క ఫేజ్ కోడ్ రాసిన తర్వాత మనకి నెక్స్ట్ ఏం జరగాలి అనే యాక్షన్ ఏదైతే ఉందో అటువంటి యాక్షన్ ని వర్కౌట్ చేయడానికి ఇక్కడ మనకి ప్రతి ఒక్క ఫేజ్ లో మనకి మ్యాన్ పవర్ కావాలి. ఈ మ్యాన్ పవర్ ఎలా ఉంటుందంటే ఒక టీం ద్వారా మనకి అవైలబుల్ లో ఉండేది. దాన్ని బిల్డ్ అండ్ రిలీజ్ టీమ్ అనేవాళ్ళు. ఓకే, ఈ బిల్డ్ అండ్ రిలీజ్ టీమ్ యొక్క పని ఏంటంటే డెవలపర్ కోడ్ రాసిన తర్వాత ఈ ఒక్కొక్క ఫేజ్ ని వాళ్ళు అంటే వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ ఇస్తూ వేరే టీమ్స్ తో మాట్లాడుతూ ఆ యొక్క ప్రాసెస్ ని అప్డేట్ చేస్తూ ఫైనల్ గా తెచ్చి సర్వర్ లో పెట్టేవాళ్ళు. ఇది బేసిక్ గా ప్రాసెస్. కానీ ఇందాక మీరు చూసిన విధంగా మనకి ఒక వెహికల్ ఒక కార్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ లో ఏదైతే మనం మాన్యువల్ గా వర్కౌట్ చేయవలసిన ప్రాసెస్ ఏదైతే ఉందో అది రోబోటిక్ ఎలాగైతే అప్డేట్ చేస్తుందో, మనకి ఇక్కడ కూడా ప్రాజెక్ట్ లో కూడా డెవలపర్ కోడ్ రాసిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉంటుందో ఈ స్టెప్ ను ఆటోమేట్ చేయడానికి మనకు ఒక టూల్ హెల్ప్ అవుతుంది. దీని తర్వాత ఆటోమేట్ చేయడానికి ఇంకొక టూల్ వస్తుంది. ఈ విధంగా మనకి ఎన్ నెంబర్ ఆఫ్ టూల్స్ అయితే మార్కెట్ లో అవైలబుల్ లో ఉన్నాయి. కానీ ఇంతకీ ఈ యొక్క టూల్ ని ఎవరు యాక్టివేట్ చేస్తారు? ఇంత మనం రోబోటిక్స్ అన్నాం కదా, ఆ రోబోటిక్స్ ని ఎవరు ఎనేబుల్ చేస్తారు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ లో? దాన్ని కూడా ఇటువంటి రోబోటిక్స్ ని కూడా ప్రాపర్ గా అలైన్ చేయడానికి ఒక టీం ఉండాలి. ఓకే, వెహికల్ లో ఏ పోర్షన్ ఆటోమేషన్ జరగాలన్నా, అంటే ఏది మనకి ప్రాపర్ గా ఇన్సర్ట్ అవ్వాలన్నా, ఏది జరగాలన్నా ఆ రోబోటిక్స్ ప్రాపర్ గా వర్క్ అవ్వడానికి దాన్ని వర్కౌట్ చేయడానికి కూడా మనకు ఒక టీం అనేది అవసరం అవుతుంది. ఆ టీం ఏదైతే ఉందో అటువంటి టీం మనం ఒక ప్రాజెక్ట్ లెవెల్లో, అంటే ఒక ఐటీ ప్రాజెక్ట్ లెవెల్లో మాట్లాడితే ఆ టీమే డెవాప్స్ టీం. ఓకే, ఆ టీమే డెవాప్స్ టీం అన్నమాట. సో ఈ విధంగా మనకి బిల్డ్ అండ్ రిలీజ్ అనే ప్రాసెస్ ఏదైతే ఉందో దీనిలో కొంతవరకు ఆటోమేషన్ ఉండేది ఒకప్పుడు. కానీ దాన్ని మొత్తం కంప్లీట్ గా ఆటోమేట్ చేస్తూ ఈ కంప్లీట్ వర్క్ ఫ్లోని ఎండ్ టు ఎండ్ ప్రాపర్ గా కంట్రోల్ చేయడానికి మనకి మార్కెట్ లో ఉన్నది డెవాప్స్ అన్నమాట. డెవాప్స్ అనేది జావా .NET లాగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. వింటెల్, లైనెక్స్, విఎంవేర్, ఏడబ్ల్యూఎస్, అజూర్ లాగా ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ కాదు. డెవాప్స్ అనేది లైక్ ఒక ట్రాన్స్ఫర్మేషన్. ఇది ఏం మాట్లాడుతుందంటే డెవలపర్ కోడ్ రాసిన తరువాత ఎట్ ద ఎండ్ సర్వర్ రీచ్ అవ్వడానికి ఈ మిడిల్ లో జరిగే వర్క్ ఫ్లో ఏదైతే ఉందో దీని యొక్క టైం ఫ్రేమ్ ని తగ్గించడానికి ఈ యొక్క డెవాప్స్ అనే వర్క్ కల్చర్ మాట్లాడుతుంది. ఏ విధంగా దాన్ని మనం రెడ్యూస్ చేయవచ్చు, మనకి ఏ టూల్స్ ఎలా హెల్ప్ అవుతాయి. సో ఇదంతా స్టేజెసే కదా, ఒక్కొక్క స్టేజ్ లో మనకి ఏ టూల్ రికమెండెడ్ గా ఉంటుంది. ఓకే, ఒక్కొక్క ఫేజ్ మనకి ఏ టూల్స్ రికమెండెడ్ గా ఉంటుంది. అటువంటి టూల్ ని యాక్టివేట్ చేయాలంటే ఆ యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది. ఓకే, ఇటువంటి వర్క్ కల్చర్ మొత్తం మాట్లాడుతుంది డెవాప్స్ అనేది. ఓకే, ఇటువంటి డెవాప్స్ అనే ప్రాసెస్ ఏదైతే ఉందో ఇదే మీరు ఒక ప్రాజెక్ట్ ఓనర్ కింద ఉండి చూస్తున్నప్పుడు అది మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుందా లేదా? ఇప్పుడు మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్ చూస్తున్నాం, బిగ్ బిలియన్ డేస్ ఉంటుంది, దివాళీకి ఒక ఆఫర్ ఉంటుంది, అండ్ రేపు క్రిస్మస్ కు వేరే ఆఫర్స్ ఇనిషియేట్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి అంత షార్ట్ స్పాన్ ఆఫ్ పీరియడ్ లో ఆ యొక్క ఆఫర్స్ ఎలా ఇనిషియేట్ చేస్తున్నారు? వెబ్సైట్ యొక్క ఫ్రంట్ ఎండ్ ఎలా మారిపోతుంది అంటే అది వర్క్ అనేది ఇనిషియల్ గా డెవలప్మెంట్ నుంచే స్టార్ట్ అయి ఉండవచ్చు. కానీ ఈ మిడిల్ లో జరిగే వర్క్ ఫ్లో ఏదైతే ఉందో అది వ్యాలిడేట్ చేయాలి, కంపైల్ చేయాలి, టెస్ట్ చేయాలి, కోడ్ స్కాన్ చేయాలి, ఆర్టిఫాక్ట్ జనరేట్ చేయాలి, ఆర్టిఫాక్ట్ ని ప్రాపర్ గా ఒక లొకేషన్ లో మ్యాప్ చేయాలి, మళ్ళీ ఆర్టిఫాక్ట్ ని ఫెచ్ చేసి దాని నుంచి డోకర్ ఇమేజ్ మ్యాప్ చేయాలి, ఆ వచ్చిన ఇమేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని తెచ్చి సర్వర్ లో డిప్లాయ్ చేయాలి. ఇదంతా నేను మీతో చెప్పింది మాన్యువల్ అప్రోచ్. ఈ మాన్యువల్ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి స్టేజెస్ మొత్తం కూడా నాకు ఈ యొక్క డెవాప్స్ అనే వర్క్ కల్చర్ వల్ల ఆటోమేట్ అవుతున్నాయి. మరి ఆటోమేట్ అవడం వల్ల మనకి ఏమవుతుంది? టైం స్పాన్ తగ్గుతుంది. ఒకప్పుడు నాకు ఒక చేంజ్ అంటే మనం చూసిన ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో చూసినటువంటి చేంజెస్ ఉన్నాయా
అంటే మనం వీక్లీ మంత్లీ చూస్తూ ఉంటాం, డేస్ లో చూస్తూ ఉంటాం, విత్ ఇన్ ఏ డే చూస్తూ ఉంటాం. అటువంటి ఒక చేంజ్ మీరు ఒక ప్రాజెక్ట్ లో అప్లై చేయాలి, నాకు ఫైనల్ గా అవుట్కమ్ రావాలి అంటే ఆ చేంజ్ నాకు నేను ప్రాజెక్ట్ లెవెల్లో చూడాలి, ఫైనల్ గా నాకు అది అవుట్కమ్ కింద రావాలి. ఆ చేంజ్ అప్లై చేసి మీరు ఫైనల్ గా అవుట్కమ్ కింద చూడాలంటే మీకు అట్లీస్ట్ కొన్ని మంత్స్ టైం పట్టేది. ఇంకా మీరు ఓల్డెన్ డేస్కి వెళ్తే కొన్ని ఇయర్స్ పట్టేది. అట్లీస్ట్ కొన్ని మంత్స్ లో మనకి మనం అనుకున్న చేంజ్ బయట మార్కెట్ లోకి వచ్చేది. కానీ మనకంతా ఆటోమేషనే కదా. ఇందాక చెప్పిన ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్కే వెళ్ళండి. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చూడండి. ఒకప్పుడు అదే కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే అంత మ్యాన్ పవర్. మీకు మార్కెట్లో మా వస్తే ఒక 100 కార్స్ వచ్చాయేమో పర్ ఇయర్. ఓకే, కానీ ఇప్పుడు థౌజండ్స్ థౌజండ్స్ ఆఫ్ కార్స్ వస్తున్నాయి. పర్ డేలోనే వాళ్ళు ఎన్ నెంబర్ ఆఫ్ కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతున్నారు. ఓకే, ఎలా చేయగలుగుతున్నారు? బికాజ్ ఆటోమేషన్ చాలా స్పీడ్ గా జరుగుతూ ఉంటుంది. అటువంటి స్పీడప్ ప్రాసెస్ ఇక్కడ మనకు ఉంది కాబట్టే మనకి చాలా తక్కువ టైంలో మనకి ప్రొడక్ట్ అనేది మార్కెట్ లో మనకి ఒక అప్డేట్ కింద మనం ఇవ్వగలుగుతున్నాం. నిజానికి ప్రాజెక్ట్ ఓనర్కి ఏం కావాలి? మీరు ఒక ప్రాజెక్ట్ ఓనర్ కింద ఉన్నారు, మీకు ఎక్స్పెక్టేషన్ ఎక్కడ ఉంటుంది? ప్రాజెక్ట్ ఓనర్ యొక్క ఎక్స్పెక్టేషన్ ఎక్కడ ఉంటుందంటే అంత మార్కెట్ పైన ఉంటుంది. ఎప్పటికప్పుడు తన మార్కెట్ అనేది ఆ అంటే ఎక్కువ తన బిజినెస్ అనేది ఎప్పటికప్పుడు తనకి ఎక్స్పాండ్ అవుతూ ఉండాలి. ఈ మంత్ నాకు 1 lakh ఉంది, నెక్స్ట్ మంత్ దాన్ని మించి నాకు రెవెన్యూ రావాలి అంటే 2 lakhs 3 lakhs. ఎందుకు రాదు? రావాలంటే ఏం జరగాలి? చేంజెస్ ఉండాలి. ఎక్కడ ఉండాలి? చాలా అట్రాక్టివ్ గా మన యొక్క అప్లికేషన్ ఉండాలి. అంత అట్రాక్టివ్ గా అప్లికేషన్ ఉండాలంటే దీని ఎవరు వర్కౌట్ చేస్తారు? ఐటీ టీమ్స్ వర్కౌట్ చేస్తాయి. వర్కౌట్ చేయాలంటే వాళ్ళకి ఏం కావాలి? ఇన్పుట్ కావాలి. అటువంటి ఇన్పుట్స్ ని చేంజెస్ కింద ఎప్పటికప్పుడే అక్కడ టీమ్ మెంబర్స్ కి ఇస్తూ దానిలో రెగ్యులర్ గా కావాల్సిన చేంజెస్ మొత్తాన్ని నీట్ గా వర్కౌట్ చేస్తూ ఫైనల్ గా ఈ యొక్క వర్క్ ఫ్లో మొత్తాన్ని కంట్రోల్ చేస్తూ ఫైనల్ గా మనకి సర్వర్స్ లో డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఇదంతా మనకి ఎలా వర్కౌట్ అవుతుందంటే, నేను మీతో ప్రీవియస్ గా మాట్లాడాను, మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ మాట్లాడుతున్నప్పుడు అది ఈ కామర్స్ అవ్వచ్చు, హెల్త్ కేర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా అయ్యి ఉండవచ్చు. ఆ ప్రాజెక్ట్ ని డీల్ చేయడానికి డెవ్, టెస్ట్, అడ్మిన్, క్లౌడ్ ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ టీమ్ మెంబర్స్ ఉంటారు. డెవాప్స్ అనే వర్క్ కల్చర్ లేకముందు కూడా నాకు ఇలా డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఈ యొక్క టీమ్స్ ఉన్నాయి. అప్పటికి ఇప్పటికి ఈ టీమ్స్ మధ్య ఉండే ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే ఆటోమేషన్. అంటే ఈ యొక్క డెవాప్స్ అనే ప్రాసెస్ ద్వారా అంటే వర్క్ కల్చర్ ద్వారా మనకి ఏ టూల్స్ అయితే మార్కెట్ లో ఉన్నాయో ఆ టూల్స్ తో మన యొక్క ప్రాజెక్ట్ డిజైన్ మొత్తాన్ని చేంజ్ చేస్తే మనకేమవుతుంది? మన యొక్క ప్రాజెక్ట్ అనేది మనం ఏ చేంజెస్ అప్లై చేస్తే మన యొక్క ప్రాజెక్ట్ లో దాన్ని మనం బయట మార్కెట్ లో రిలీజ్ చేయడానికి చాలా తక్కువ టైంలో మాత్రం దాన్ని మార్కెట్ లో రిలీజ్ చేయడానికి అవుతుంది. ఇంత బెనిఫిట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ప్రాజెక్ట్ లో మీరు డెవాప్స్ అనే వర్క్ కల్చర్ కావాలనుకుంటారా వద్దనుకుంటారా ఒక ప్రాజెక్ట్ ఓనర్ కింద? నేను ఇప్పుడు మీకు కాయిన్ కి ఒక సైడ్ మాత్రమే మాట్లాడాను. కాయిన్ కి వేరే సైడ్ కూడా ఉంది, అదేంటో నేను మీతో మాట్లాడతాను ప్రాజెక్ట్ ఓనర్ కింద. మీరు ఒక ప్రాజెక్ట్ ఓనర్ కింద మీరు చూస్తున్నప్పుడు మీ యొక్క అప్లికేషన్ అనేది మనకి చాలా స్పీడ్ గా మార్కెట్ అప్లికేషన్ రిలీజ్ అవ్వాలి, కరెక్టే. అట్ ద సేమ్ టైం నాకు కాస్ట్ కాస్ట్ కటింగ్ కూడా నాకు చాలా చాలా ఇంపార్టెంట్. నా దగ్గర ఎవరైతే టీమ్ మెంబర్స్ ఉన్నారో, ఇప్పుడు నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 100 టీమ్ మెంబర్స్ ఉన్నారు. ఈ 100 టీమ్ మెంబర్స్ నేను సాలరీస్ పే చేయాలి కదా. ఎస్, పే చేయాలి. ఇప్పుడు ఈ యొక్క 100 టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మాన్యువల్ గా చేసే వర్క్ లో ఆల్మోస్ట్ ఓకే ఒక 70% వర్క్ నాకు ఆటోమేట్ అయ్యింది అనుకుందాం. ఇప్పుడు నాకు ఓన్లీ 100 మెంబర్స్ లో ఆల్మోస్ట్ ఒక 30 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు 100 మెంబర్స్ మీకు బెస్ట్, 30 మెంబర్స్ బెస్టా? మీకు 30 మెంబర్స్ బెస్ట్ అనిపిస్తుంది. దట్టు వర్క్ స్పీడ్ అవ్వాలి, నాకు మ్యాన్ పవర్ తగ్గాలి, నా యొక్క ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ తగ్గాలి. మ్యాన్ పవర్ తగ్గాలి, ప్రాజెక్ట్ కాస్ట్ మీకు ఆటోమేటిక్గా మ్యాన్ పవర్ తగ్గితే తగ్గిపోతుంది. ప్రాజెక్ట్ మీకు చాలా స్పీడ్ గా డెలివరీ అవ్వాలి. నేను చేంజ్ అవ్వాలనుకుంటే రేపు నాకు ఈవినింగ్ కల్లా చేంజ్ ఉండాలి నాకు అప్లికేషన్ లో, అంత స్పీడ్ గా చేంజెస్ కావాలి. మరి ఇదంతా ఎలా వర్కౌట్ అవుతుంది? కాస్ట్ కటింగ్ ఎలాంగ్ విత్ మీరు అనుకున్న షార్ట్ డ్యూరేషన్ లో మీ యొక్క అప్లికేషన్ లెవెల్లో చేంజెస్ ఇవన్నీ ఇవ్వడానికి మీకు ఈ యొక్క వర్క్ ఫ్లో అనేది బాగా హెల్ప్ అవుతుంది. అసలు ఇందా మనం మాట్లాడిన ప్రాసెస్ లో ఒక ఆర్గనైజేషన్ ఓకే ఒక ఆర్గనైజేషన్ వాళ్ళ యొక్క అంటే వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ బిజినెస్ టై అయ్యేటప్పుడే వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు ఎటువంటి వర్క్ కల్చర్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు, ప్రాజెక్ట్ కాస్ట్ వాళ్ళు ఏ విధంగా రెడ్యూస్ చేస్తున్నారు. నేను ఫ్లిప్కార్ట్ అన్నా ఫర్ ఎగ్జాంపుల్, ఫ్లిప్కార్ట్ అనే అప్లికేషన్ ఈ యొక్క ఆర్గనైజేషన్ వర్కౌట్ చేస్తుంది కాబట్టి నా యొక్క ఈ కామర్స్ కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్ నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. మీరు ఈ విధంగా హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు ఆ యొక్క ఆర్గనైజేషన్ కి వాళ్ళు ఏం చెప్తారంటే ఫ్లిప్కార్ట్ అనే అప్లికేషన్ లో మేము ఈ యొక్క ఆటోమేషన్స్ వాడడం వల్ల వాళ్ళ యొక్క బడ్జెట్ ఈ విధంగా రెడ్యూస్ చేయగలిగాము. మీ యొక్క అప్లికేషన్ అటువంటి బడ్జెట్ అంటే బడ్జెట్ తగ్గించే విధంగా ఆటోమేషన్ టూల్స్ మేము వాడతాము.
ఓకే, మీకు బడ్జెట్ తగ్గుతుంది. ఇటువంటి రికమెండేషన్స్ అన్ని ఇస్తూనే వాళ్ళు బిజినెస్ టైప్ అనేది చేస్తారనమాట. దీనివల్ల మనకి ఏమవుతుంది, ఇప్పుడు ప్రెసెంట్ ఏ ప్రాజెక్ట్ అనేది తీసుకోండి, నేను అదే చెప్తున్నాను. మీరు ఏది తీసుకున్నా, లైక్ హెల్త్ కేర్ ప్రాజెక్ట్స్ తీసుకున్నా, ఈ కామర్స్ అప్లికేషన్ తీసుకున్నా, బ్యాంకింగ్ అప్లికేషన్స్ తీసుకున్నా, మీరు ఎటువంటి అప్లికేషన్స్ తీసుకున్నా సరే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ లో మనకి ఈ యొక్క ఆటోమేషన్ టూల్స్ అనేవి హెల్ప్ అవుతాయి. మీరు అసలు బయట మార్కెట్లో జాబ్ ట్రై చేయాలనుకుంటే, మీరు ట్రై చేయడం కన్నా ముందు ఈ యొక్క ఆటోమేషన్ టూల్స్ కనుక మీరు మ్యాప్ చేస్తే మీకు అది చాలా బెనిఫిట్ అనేది అవుతుంది అనమాట. అవునా కాదని మీకు అర్థమై ఉండాలి. ఓకే, అసలు మీకు ఒక ఆర్గనైజేషన్ మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవాలంటేనే మీరు డెవలపర్ అయినా సరే, ఇంతకీ డెవాప్స్ అనేది ఎవరికి హెల్ప్ అవుతుంది, ఇది ఒకసారి మాట్లాడదాం. ఇప్పుడు విన్నంత వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. అసలు డెవాప్స్ ఎవరికి హెల్ప్ అవుతుంది అనేది నేను మీతో ఫర్దర్ గా మాట్లాడతాను. ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎనీ వన్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఎవరికైనా? ఇప్పుడు విన్నంత వరకు ఏదో మీరు అడగొచ్చండి. సరే, అసలు డెవాప్స్ అనే ఈ యొక్క మనం ఏదైతే ప్రాసెస్ మాట్లాడుతున్నామో ఈ ప్రాసెస్ అసలుకి ఎవరికి హెల్ప్ అవుతుంది? ఓకే, ఒకసారి మనం ఒక ప్రాజెక్ట్ లో అసలు ఏ టీమ్ మెంబర్స్ ఇన్వాల్వ్ అవుతారో మాట్లాడదాం. మనం ఒక అప్లికేషన్ తీసుకున్నప్పుడు అది ఏదైనా కావచ్చు, బ్యాంకింగ్, ఈ కామర్స్, హెల్త్ కేర్, ఏదైనా కానివ్వండి. డెవలప్మెంట్ అనే టీం 100% ఉండాల్సిందే. వీళ్ళ దగ్గరే కోడ్ రెడీ అవుతుంది. వీళ్ళు చేసిన డిజైన్ ని టెస్ట్ చేయడానికి టెస్టింగ్ టీం కావాలి. అదే విధంగా ఈ అప్లికేషన్ టెస్ట్ చేసిన తర్వాత దీన్ని ప్రాపర్ గా కంట్రోల్ చేయడానికి మనకి అడ్మిన్ టీం కావాలి. ఓకే, అడ్మిన్ టీం కావాలి. ఇంకా మనకి ఏం అవసరం అవుతుంది, ఈ యొక్క అప్లికేషన్ ని మానిటర్ చేయడానికి మానిటరింగ్ టీం అవసరం అవుతుంది. అదేవిధంగా డేటాబేస్ లెవెల్లో డీబీ డీబీ క్వెరీస్ ని కంట్రోల్ చేయడానికి, వాటి యొక్క బ్యాకప్స్ ని కంట్రోల్ చేయడానికి డీబీ టీం కావాలి. ఇది కాకుండా మీ యొక్క సర్వర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాకప్ తీయడానికి నాకు బ్యాకప్ టీం అవసరం అవుతుంది. ఇది కాకుండా మనకి నెట్వర్క్ లెవెల్లో కాన్ఫిగరేషన్స్ మొత్తం కంట్రోల్ చేయడానికి మనకి నెట్వర్క్ టీం అవసరం అవుతుంది. ఈ విధంగా మనకి ఎన్ నెంబర్ ఆఫ్ టీమ్స్ అయితే మీరు ఏ ప్రాజెక్ట్ లోకి వెళ్ళినా వింటూ ఉంటారు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మనకి ఇన్ని టీమ్స్ ఉంటాయి. అంటే నేను చెప్పేది ఒక టాప్ లెవెల్ ప్రాజెక్ట్ చూడండి. మీకు అక్కడ డెవలపర్స్, టెస్టర్స్, అడ్మిన్ టీం ఉంటుంది, మానిటరింగ్ టీం ఉంటుంది, డేటాబేస్ టీం ఉంటుంది, బ్యాకప్ టీం ఉంటుంది, నెట్వర్క్ టీం ఉంటుంది. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ టీమ్స్ ఉంటాయి. ఇక్కడ ఎక్కడ నేను డెవాప్స్ గురించి మాట్లాడలేదు. డెవాప్స్ లేకముందు ఇప్పటికీ ఉన్న టీమ్స్ గురించి నేను మీతో మాట్లాడుతున్నా. ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి టీమ్స్ గురించి నేను మీతో మాట్లాడుతున్నా. ఓకే, అయితే ఇప్పుడు డెవాప్స్ లేకముందు ఈ విధంగా వర్క్ అయితే ఉంది. ఇప్పుడు డెవాప్స్ అని మాట్లాడుతున్నాం కదా, మీకు డెవాప్స్ అంటే దానికి వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది అనేది మీకు అయితే ఒక క్లారిటీ అయితే ఉంది కదా, మీరు విన్నారు ఇంత క్రితం. ఇప్పుడు ఇటువంటి వర్క్ కల్చర్ తో ఎవరికి వరకు హెల్ప్ అవుతుంది ఈ వర్క్ కల్చర్ అనేది అంటే, ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ వచ్చేప్పటికి న్యూ ఆపర్చునిటీ గురించి చూస్తున్నారు. అంటే వాళ్ళు జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారు. మీరు నాన్ ఐటీ వాళ్ళు ఉండి ఉండవచ్చు, లేదంటే ఫ్రెషర్స్ కూడా ఉండి ఉండవచ్చు. నేను మీతో మీ అంటే మీరు యొక్క కోర్స్ని ఏ విధంగా అయితే చూస్తున్నారో, అంటే మీకు ఏ విధంగా అయితే హెల్ప్ అవ్వాలనుకుంటున్నారో ఆ విధంగా హెల్ప్ అయ్యేలాగా నేను ఫర్దర్ మీతో గైడెన్స్ ఇచ్చి మాట్లాడతాను. అసలు ఒకసారి వినండి దీని గురించి. ఓకే, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ టీమ్స్ ఉంటాయి. ఇది డెవాప్స్ అనేది దీనిలో ఎవరు నేర్చుకుంటే సెట్ అవుతుంది, అంటే ఎవరెవరికి హెల్ప్ అవుతుంది. వీళ్ళందరూ కూడా జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారు. వీళ్ళకున్నటువంటి నాలెడ్జ్ తో అసలు వీళ్ళు జాబ్ అనేది చేంజ్ అవ్వగలరా, ఫస్ట్ క్వశ్చన్ ఇది. డెవలపర్ ఉన్నాడు, తన డెవలప్మెంట్ లో మంచి నాలెడ్జ్ ఉంది, అప్లికేషన్ టెస్టింగ్ చేస్తున్నాడు, అడ్మిన్ టీం కూడా వర్కౌట్ చేస్తుంది, మానిటరింగ్ టీం ఓన్లీ మానిటరింగ్ వర్కౌట్ చేస్తున్నారు, డీబీ టీం వచ్చి వాళ్ళ యొక్క డేటాబేస్ యాక్టివిటీస్ సమ్మట్ వర్కౌట్ చేస్తున్నారు. ఇక బ్యాకప్ టీం, నెట్వర్క్ టీం వీళ్ళ యొక్క యాక్టివిటీస్ వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళందరూ జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారు. వీళ్ళందరిలో ఏ ఒక్కరు జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నా దీనిలో ఫస్ట్ వచ్చేప్పటికి డెవ్, టెస్ట్, అడ్మిన్ ఇవి మాట్లాడదాం చూడండి. వీళ్ళలో ఎవరు జాబ్ చేంజ్ అవ్వాలన్నా సరే వీళ్ళకున్న నాలెడ్జ్ తో పాటుగా ఎడిషనల్ గా కొంతవరకు వాళ్ళు సివిని, రెజ్యూమేని వాళ్ళు అప్డేట్ చేయాలి. దేంతో అప్డేట్ చేయాలి? లేటెస్ట్ టెక్నాలజీ. లేటెస్ట్ టెక్నాలజీ అంటే ఏముంది ఇక్కడ? ఎప్పుడు ఒక విషయం మీరు గుర్తుంచుకోండి, లేటెస్ట్ టెక్నాలజీ అంటే ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ ఓనర్ కింద ఆలోచించండి, మీకు తెలిసిపోతుంది. మీరు మీరు ఒక ప్రాజెక్ట్ ఓనర్ కింద చూస్తున్నప్పుడు మీరు కాస్ట్ కటింగ్ అంటే మీకు బడ్జెట్ తగ్గాలి, మీ యొక్క అప్లికేషన్ చాలా స్పీడ్ గా మార్కెట్కి వెళ్ళాలి. మీకు ఏది బెనిఫిట్ అవుతుంది ఉన్న ప్రాసెస్ లో? డెవాప్స్ హెల్ప్ అవుతుంది. అటువంటప్పుడు మిమ్మల్ని ఒక ఆర్గనైజేషన్ రిక్రూట్ చేసుకోవాలి అంటే మీకున్న స్కిల్ తో పాటు ఎడిషనల్ గా ఏం అవసరం అవుతుంది?
దాంతోపాటు మీకు ఆటోమేషన్ టూల్స్ కూడా మీకు అవసరం అవుతాయి. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు ఏ ఒక్కరైనా సరే మీకున్న నాలెడ్జ్ తో CV పెట్టి మీకు ఈజీగా జాబ్ వస్తుంది అని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీలో ఉంటే? మీలో ఎవరైనా వర్కింగ్ వాళ్ళు మీకు ఇప్పుడు నేను చెప్పిన స్కిల్లో వర్కింగ్ లో ఎవరున్నా దీనిలో దేని దానికి ఏదో కేటగిరీ కింద మీరు ఉండి ఉంటారు. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన దానిలో ఏదో ఒక కేటగిరీ కింద మీరు ఉన్నప్పుడు నాకున్న స్కిల్ తో నాకు చాలా ఈజీగా జాబ్ వస్తుందని మీలో ఎవరైనా చెప్పగలరా? జనరల్ గా అడుగుతున్నాను. ఎస్ కృష్ణ. ఆ, అంటే ప్రజెంట్ స్కిల్ మీరు మాట్లాడుతుంది. యా, మీకున్న స్కిల్ తో మీరు జాబ్ ట్రైల్స్ చేస్తే జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే ఓకేనా? నాకైతే వర్కౌట్ అవ్వట్లేదండి, అందుకే నేను ఓకే, యా, మీరేంటి డొమైన్ ఏంటి మీది? నేను కోర్ బ్యాంకింగ్ డెవలపర్ అండి. కూల్, ఫైన్ అండి. యా, బేసిక్గా ఇంకా డెవలప్మెంట్ సైడ్. సో యా, నాకు అర్థమైందండి, చెప్తాను నేను. ఇంకా ఇంకా ఎవరైనా అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఎవరైనా ఉన్నారా? అడ్మిన్ సైడ్, బ్యాకప్ సైడ్, నెట్వర్క్ సైడ్, క్లౌడ్ సైడ్, ఇంక్లూడింగ్ క్లౌడ్ కూడా అంటున్నా. మీ దగ్గర ఓన్లీ క్లౌడ్ వచ్చు, మీకు మీకు AWS వచ్చు, ఇది కూడానండి. మీకు AWS వచ్చు, లేదంటే అజూర్ వచ్చు, లేదా మీకు ఏదో ఒక క్లౌడ్ టెక్నాలజీ బాగా వచ్చు అంతే. మీకు ఇంకేం తెలియదు, జస్ట్ క్లౌడ్ లో మీరు VMs క్రియేట్ చేయడం, వాటిని బ్యాకప్ తీయడం, ఇష్యూ వస్తే దాన్ని ఫిక్స్ చేయడం, దానికి కావాల్సిన స్టోరేజ్ని అలైన్ చేయడం. ఓకే, ఇలా మీకు క్లౌడ్ లెవెల్లో వర్క్ చేయడం వచ్చు. ఇలా మీకు క్లౌడ్ నాలెడ్జ్ ఉన్నా సరే, లేదా VMware నాలెడ్జ్ ఉన్నా సరే, ఓకే, విండోస్, లైనెక్స్, ఇలా ఏ నాలెడ్జ్ ఉన్నా సరే మీకు ఈజీగా జాబ్ అనేది చేంజ్ అవ్వగలని మీరు అనుకుంటున్నారా? 100% కాదు, 100% కాదు. సో నా వరకు నేనే చెప్తాను. నా కెరియర్ నేను స్టార్ట్ చేసింది ఒక స్మాల్ స్కేల్ ఆర్గనైజేషన్ అన్నమాట, ఒక డేటా సెంటర్ లెవెల్. అక్కడ అడ్మిన్ నుంచి డేటా సెంటర్ వరకు మొత్తం నేనే కంట్రోల్ చేసేవాడిని. అంటే నాతో పాటు ఇంకొక అడ్మిన్ పర్సన్ ఉండేవాళ్ళు. సో అడ్మిన్ నుంచి డేటా సెంటర్ వరకు, డేటా సెంటర్ లెవెల్లో ఏ ప్రాబ్లం ఉన్నా సరే, సర్వర్ ర్యాక్స్ ప్రాబ్లం ఉన్నా, ఓకే, మీకు దానికి వచ్చి SMPS ఉంటుంది, చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సౌండ్ ఇస్తుంది. ఫ్యాన్స్ ఉంటాయి దానిలో, ఫస్ట్ ఫ్యాన్స్ కూడా చాలా హ్యూజ్ అమౌంట్ సౌండ్ ఇస్తూ ఉంటాయి. అలా ఏది ప్రాబ్లం ఉన్నా సరే, ఓకే, దాన్ని చేంజ్ చేయడం, మొత్తం వర్కౌట్ చేయడం. సో ఇటువంటి ఆర్గనైజేషన్ వర్క్ చేశా. దీనికన్నా ముందు నేను వర్కౌట్ చేసింది ఏంటంటే ఒక ట్రైనీ వర్క్ చేశా. ట్రైనీ అంటే విండోస్, లైనెక్స్ అండ్ VMware ఇటువంటి క్లాసెస్ ని కోర్స్ కింద నేను చెప్పేవాడిని. అటువంటి అంటే హైదరాబాద్ లోనే ఒక టాప్ ఇన్స్టిట్యూషన్ లో వర్క్ చేశా ఫ్యాకల్టీ కింద. ఓకే, దాని తర్వాత నేను ఒక ఆర్గనైజేషన్, ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ కింద వర్క్ చేశా. ఇట్స్ I&PR అన్నమాట. మీరు చూసే ఉంటారు I&PR. మీరు MLAs వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఒకే మైక్ ఉంటుంది, దాని మీద I&PR ఉంటుంది, చూసారా? మొత్తం ఏపీ అండ్ తెలంగాణ మొత్తం ప్రతి ఒక్క డిస్టిక్ లోపల అక్కడ ఉండే సర్వర్స్ ని, అంటే ప్రతి ఒక్క డిస్టిక్ లో ఏముంటుందంటే సర్వర్ ఉంటుంది, ఒక FTP సర్వర్ ఉంటుంది, అక్కడ ఒక ఫైర్ వాల్ ఉంటుంది, ఒక రౌటర్ ఉంటుంది. ఇలా కంప్లీట్ హార్డ్వేర్ అలాంగ్ విత్ సర్వర్ లెవెల్లో కాన్ఫిగరేషన్స్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేస్తూ ఒక ప్రైవేట్ ప్రాజెక్ట్ లో వర్క్ చేశా. అదేవిధంగా ఒక ఇన్స్ట్రక్టర్ కింద ఒక ఇన్స్టిట్యూట్ లో వర్క్ చేశా. తర్వాత అడ్మిన్ అండ్ డేటా సెంటర్ లెవెల్లో వర్క్ చేశా. తర్వాత వచ్చేప్పటికి వింటెల్, VMware దాని కింద వర్క్ చేశా. తర్వాత వచ్చి డెవాప్స్ కింద మూవ్ అయ్యా, క్యూబర్నెటిస్ కింద వర్క్ చేశా, అజూర్ క్లౌడ్ అండ్ AWS క్లౌడ్ లో వర్కౌట్ చేశా. ఈ విధంగా నేను నేర్చుకున్నటువంటి టెక్నికల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, నా దగ్గర ఉన్న హ్యాండ్స్ ఆన్ ఏదైతే ఉందో, అదే నేను మీ ముందు పెడుతున్నా. సో నేను ఒక ఫిజికల్ డేటా సెంటర్ నుంచి అండ్ డెవలప్మెంట్, మీరు డెవలప్మెంట్కి వస్తే నేను మీకు ఒక డెవాప్స్ అనే ప్రాసెస్ లోపల వర్క్ కల్చర్ గురించి మాట్లాడడం కోసం జావా డెవలప్మెంట్, స్ప్రింగ్ బూట్ అనే అప్లికేషన్ మీకు దీని తర్వాత చూపిస్తే ఎలా ఉంటుంది అనేది, దాన్ని ఒక డెవలపర్, ఒక ఒక పర్సన్ తో ఇంటరాక్ట్ అయ్యి దాన్ని మొత్తం end-to-end డిజైన్ మొత్తం కంప్లీట్ చేయించాలి. మీకు ఇప్పుడు ఈ కోర్సులో ఏముంటుందంటే జావా డెవలప్మెంట్ అప్లికేషన్ చూస్తారు, కామర్స్ అప్లికేషన్, .NET అప్లికేషన్ చూస్తారు. ఇప్పుడు నేను ఆటోమేషన్ చెప్పాను ఎందాడా, ఓకే, ఆటోమేషన్ డెవాప్స్ అండ్ వర్క్ ఫ్లో ఉంటుందని చెప్పానా, ఒక కామర్స్ అప్లికేషన్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పానా. ఇప్పుడు ఇక్కడ కామర్స్ అప్లికేషన్ ఏదైతే అంటున్నానో, ఈ యొక్క కామర్స్ అప్లికేషన్ డిజైన్ చేయడానికి నాకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలిగా, ఏదో ఒక ప్రోగ్రామింగ్ కావాలి కదా, ఏదో జావా కావాలి, లేదనుకోండి పైథాన్, ఓకే, సో లేదనుకోండి .NET, Node.js, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఏదైతే తీసుకున్నా సరే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ లో
ప్రతి ఒక్క డెవలప్మెంట్ అంటే ఇది డెవలప్మెంట్ బేసిక్ జావా పైథాన్ డాటెడ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ప్రతి ఒక్క డెవలప్మెంట్ లో మీరు యొక్క ఆటోమేషన్ టూల్స్ ని ఇన్సర్ట్ చేసే విధంగా ఉంటుంది ఈ క్లాసెస్ అనేది. నేను దీన్ని డెవాప్స్ బండిల్ అన్న. ఇట్స్ నాట్ ఏడబ్ల్యూఎస్ విత్ డెవాప్స్. ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ విత్ అడ్వాన్స్డ్ ఇది. ఏడబ్ల్యూఎస్ విత్ డెవాప్స్ విత్ అడ్వాన్స్డ్ ఇది. దీంతో మీకు గిట్ ఆప్స్ ఉంటుంది అండ్ గిట్ హబ్ యాక్షన్స్ ఉంటాయి మీకు. అండ్ గిట్ హబ్ యాక్షన్సే కాదు, దీంతో పాటు మీకు అజూర్ డెవాప్స్ ఉంటుంది. అజూర్ డెవాప్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. క్యూబర్నెట్స్ లెవెల్లో డిప్లాయ్మెంట్స్ చూస్తారు. ఇది అంత అడ్వాన్స్డ్ అండి. ఇప్పుడు నేను మీతో ఏదైతే మాట్లాడుతున్నా అంత అడ్వాన్స్డ్ కంటెంట్. ఇట్స్ నాట్ ఓన్లీ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్, అజూర్ డెవాప్స్ అండ్ డెవ్ సెక్ఆప్స్. దీనిలో మీరు ఇక్కడ సెక్యూరిటీ టూల్స్ కూడా చూస్తారు. ఈ టూల్స్ అని ఎలా చూస్తారు? ఇంక్లూడింగ్ డెవలప్మెంట్. అంటే ఒక అప్లికేషన్ తీసుకున్నప్పుడు మనం ఈ యొక్క ఆటోమేషన్ ప్రాసెస్ యాక్టివేట్ చేస్తున్నప్పుడు మీకు ఏం తెలియాలంటే ఏ ఆటోమేషన్ టూల్ ఈ యొక్క కోడ్లో ఏ విధంగా వర్కౌట్ అయ్యే విధంగా ఎనేబుల్ చేయాలి, అది మనకు తెలియాలి. అది తెలియకపోతే అవదు మీకు. అంటే డెవలపర్ కోడ్ ఇచ్చేసాడు, అయితే మీరు ఏం చేస్తారు? నాకు గిట్ తెలుసండి, నేను గిట్ వర్క్ చేస్తాను. మ్యావిన్ తెలుసండి. తెలుసంటే మీకు ఏం తెలుసు? నాకు తెలుసంటే తెలుసు కాదు, ఈ కోడ్కి మీరు ఆ టూల్ ప్రాపర్ గా ఇంటిగ్రేట్ చేయాలి. అంటే డెవలప్మెంట్ మీరు చేయరు, కానీ డెవలప్మెంట్ యాక్టివిటీ ఎలా నడుస్తుంది దానిపైన మీకు ఒక అవగాహన ఉండాలి. మీకు ఆ అవగాహన ఉంటేనే అవుతుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్ డ్రైవింగ్ నేర్చుకున్నారు. మీరు 100-150 స్పీడ్ చాలా ఈజీగా వెళ్తారు. ఓకే, కానీ మీకు వెహికల్ పంచర్ అయింది, మీకు టైర్ రీప్లేస్ చేయడం రాదు, మీకు చాలా హీట్ జనరేట్ అవుతుంది ఇంజిన్ నుంచి, దాన్ని ఎలా ట్రబుల్ షూట్ చేయాలో తెలియదు. ఓకే, ఇలా బేసిక్ ట్రబుల్ షూటింగ్ మీకు ఏది తెలియదు. మీకు అటువంటి ట్రబుల్ షూటింగ్ తెలియనప్పుడు మీకు కార్ డ్రైవింగ్ వచ్చే ఉపయోగం ఏముంది? అంటే మీరు ఎన్ని టూల్స్ తెలుసుకున్నా మీరు దాన్ని మీ యొక్క ప్రాజెక్ట్ కానీ డెవలప్మెంట్ లో డెవలప్ రాసిన కోడ్ కి ఏ విధంగా అలైన్ చేయాలి. అంటే బేసిక్ గా టైర్ పంచర్ అయ్యాక ఒక సంథింగ్ బయట మీకు ఒక మెకానిక్స్ సమ్వాట్ వాళ్ళు పర్సన్స్ ఉంటారు. ఇంజన్ ఏదైనా ఇష్యూ ఉంటే ఫిక్స్ చేయడానికి మీకు సపరేట్ మెకానిజం ఉంది. అయినప్పటికీ మీకు మీరు దానిలో కొంతవరకు అవగాహన కావాలి. ఇంజన్ కానీ వెహికల్ గురించి కంప్లీట్ అవగాహన మీకు ఉండాలి. మొత్తం మీరు చేయకపోయినప్పటికీ మీకు ఒక అవగాహన ఉండాలి. అటువంటి అవగాహన ఏదైతే ఉందో అది మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో కూడా కావాలి. అది నేను చెప్తూ ఇక్కడ మీకు ఆటోమేషన్ ఇంటిగ్రేట్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఓకే, సరే. యా, సో మీకు ఈ విధంగా ఉంటుంది. ఓవరాల్ గా మీకు రియాలిటీతో వెళ్తుంది. సరే, మనం ఏ టీమ్ మెంబర్స్ తీసుకున్నా సరే వాళ్ళు జాబ్ చేంజెస్ అవ్వాలనుకుంటే బయట మార్కెట్ లో వర్కౌట్ అయ్యే పొజిషన్ అయితే లేదు. మీరు ఒక 5 years బ్యాక్ 10 years బ్యాక్ అయ్యేది, ఇప్పుడైతే లేదు. మీరు ఇప్పుడు ఏది పెట్టాలన్నా సరే దానిలో మీరు ఖచ్చితంగా చేయాల్సింది అంటే టూల్స్ మ్యాప్ చేయాలి, ఆటోమేషన్ టూల్స్ పెట్టాలి డెవాప్స్ గురించి. ఆ ఆటోమేషన్ టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా పెడితే సరిపోదు, మీరు దాన్ని ఒక వర్క్ కల్చర్ చెప్పాలి. మీకు ఇక్కడ డే టు డే యాక్టివిటీస్, డే టు డే డెవలపర్ తన యొక్క వర్క్ కంప్లీట్ లో డే టు డే ఏం చేస్తాడు, ఒక రోజు ఏం చేస్తాడు. ఓకే, ఈ డే టు డే అనేది మీరు ఇక్కడ చూస్తారు, ప్రాక్టికల్ గా చూస్తారు, ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీరు ఇక్కడ ప్రాక్టికల్ గా చూసి ఎక్స్పీరియన్స్ చేసిన ఏదైతే ఉందో అదే మీరు ఇక్కడ ఇంటర్వ్యూ కింద అటెంప్ట్ చేస్తారు. ఇక ఇంటర్వ్యూ అవన్నీ మీతో నేను మాట్లాడతా, అదంతా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా. సో ఇదంతా నేను కంప్లీట్ గా మార్చానండి ప్రాసెస్ అనేది. నా ప్రీవియస్ క్లాసెస్ తో కంపేర్ చేస్తే ఇది చాలా డిఫరెంట్ అన్నమాట. ఈ కంటెంట్ కానీ ప్రాసెస్ మొత్తం కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ మీకు ఇక్కడ నేను కొన్ని కాల్స్ కూడా ఇనిషియేట్ చేస్తాను, బ్రిడ్జ్ కాల్స్ లాగా, స్టాండప్ కాల్స్ లాగా మీకు కొన్ని మీటింగ్స్ అరేంజ్ చేస్తాను. దానిలో మీరే మాట్లాడాల్సి ఉంటుంది. అది స్టార్టింగ్ కాదు, మీకు ఏమీ తెలియనప్పుడు నేను అరేంజ్ చేస్తే ఉపయోగం ఏముంది? మీకు అసలు డెవాప్స్ యొక్క టూల్స్ గురించి ఒక అవగాహన వచ్చిన తర్వాత ఎండ్ టు ఎండ్ ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ గా ఆటోమేట్ చేయడం మీకు తెలిసిన తర్వాత నేను ఏం చేస్తానంటే మీకు నేను కొన్ని కాల్స్ ఇనిషియేట్ చేస్తా. ఆ కాల్స్ లో మీరు ఏదైతే ప్రాక్టీస్ చేశారో, నాట్ ఓన్లీ ప్రాక్టీస్, ట్రబుల్ షూటింగ్, ఒక ఇష్యూ వచ్చింది, మీరు ఒక ఇంప్లిమెంటేషన్ చేశారు, దానిలో ఒక ఇష్యూ వచ్చింది, దాన్ని ఎలా ఫిక్స్ చేయాలి, ఫిక్స్ చేయడానికి మనం ఎటువంటి ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఓకే, ఫిక్స్ చేయడానికి మనకున్న మెకానిజమ్స్ ఏంటి? మనకు డిఫరెంట్ ఏ టూల్స్ ఉన్నాయి, చాట్ జీపీటీ కానీ డీప్ సీక్ కానీ ఎన్ నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ ని యూజ్ చేసి మీరు ఎలా ట్రబుల్ షూట్ చేయాలి. ఒకే ఒక విషయం మీతో స్ట్రైట్ ఫార్వర్డ్ లో మాట్లాడతాను. మీరు డెవాప్స్ నేర్చేసుకున్నారు, నేను చెప్తున్నా 4 to 5 months అంట. సరే 5 months 4 months మీరు కోర్స్ నేర్చుకున్నారు, మీరు ఒక టాప్ లెవెల్ ఎంఎన్స్ లో ట్రై చేశారు, మీరు నాన్ ఐటీ లేదంటే మీరు ఎక్స్పీరియన్స్ పెడుతున్నారు, మీరు ఒక 5 years కింద మ్యాప్ అయ్యారు, మీకు లక్క కొద్దీ మీకు జాబ్ కూడా వచ్చింది. ఇక్కడ నేను చెప్పింది మీరు ల్యాబ్ చేశారు, నేను చెప్పింది చెప్పినట్టు మక్కి మీరు ల్యాబ్స్ చేశారు. కానీ రేపు 5 years ఎక్స్పీరియన్స్ తో వెళ్ళిన తర్వాత అక్కడ మక్కి చేస్తాక మీకు ఎవరు చెప్తారు?
ఇదే చెయ్యి, ఎలాగే చెయ్యి, ఇక్కడ నువ్వు తప్పు చేసావు, దీన్ని కరెక్ట్ చేయి, ఎవరు చెప్తారు మీరు అది? ఆ ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది? అటువంటి ఎక్స్పీరియన్స్ రావడానికి కూడా ఈ క్లాసెస్ లో నేను ఏఐ టూల్స్, ఎప్పుడు ఏఐ టూల్స్ ఏ విధంగా హెల్ప్ చేసుకోవాలి. నిజానికి నిజానికి చెప్పాలంటే ఒకప్పటికన్నా ఇప్పుడు వర్క్ చేయడం చాలా ఈజీ. ఒకప్పటికన్నా ఇప్పుడు వర్క్ చేయడం చాలా చాలా ఈజీ. మీరు ఏఐ టూల్స్ ని యూజ్ చేసుకోవడం కనుక అలవాటైతే మీకు వర్క్ కల్చర్ అంతా తెలుసు. మీకు కోడింగ్ తో పని లేదు. స్క్రిప్టింగ్ ఉంటుంది నేను చెప్తా అనుకోండి, మీకు కోడింగ్ తో పని లేదు. మీకు ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అంతా తెలుసు. ఒక ప్రాసెస్ లో ఎక్కడైనా మీకు ఒక బ్రేక్ వచ్చినప్పుడు, ఓకే, ఆ బ్రేక్ ని ఫిక్స్ చేయడానికి ఏఐ టూల్ మీకు ఏ విధంగా హెల్ప్ అవుతుంది, అది కూడా నేను ఇక్కడ మీతో చాలా క్లియర్ గా మాట్లాడతా. సో మీకు ఈ విధంగా కోర్స్ కంటెంట్ అయితే ఉంటుందండి. ఓకే, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఫస్ట్ అడగండి, నేను మీతో ఫర్దర్ గా మాట్లాడతా. ఎనీ క్వశ్చన్స్ ఇప్పుడు విన్నంత వరకు? నేను ఇలా అనుకుంటున్నాను, ఇలా మీ దగ్గర ఉందా, లేదంటే ఇలా జరుగుతుందా? సో ఇక్కడ నేను ఏదైతే మాట్లాడుతానో అంతా కూడా మీకు ప్రాక్టికల్ గా ఉంటుంది, రియాలిటీగా జరుగుతుంది. ఇక్కడ నేను చెప్పేది ఒకటి ఏంటంటే, నేను ఎంత చెప్తున్నప్పటికీ మీ నుంచి అటువంటి ఇంటెన్షన్ కావాలి. మీరు కూడా ఆ విధంగా నేను చెప్పిన జర్నీలోకి రండి, నేను చెప్పిన విధంగా కాల్స్ అటెండ్ అవ్వండి. మీకు ఏది అర్థమైనా అది మాట్లాడడం అలవాటు చేయండి. మీకే తెలుస్తుంది ఫైనల్ రిజల్ట్ అనేది. సరే, మీకు క్వశ్చన్స్ ఉంటే అడగండి ఫస్ట్. మీరు చెప్పండి భరత్. సార్ ఫస్ట్ ఏడబ్ల్యూ స్టార్ట్ చేస్తారు సార్, లేకపోతే డెవాప్స్? ఫస్ట్ వచ్చేప్పటికి డెవాప్స్ అంటే మీకు ఇక్కడ డెవాప్స్ లో కూడా ఏం మాట్లాడను. ఫస్ట్ మనకి లైనెక్స్ ఉంటుంది. లైనెక్స్ మీకు విండోస్ లో మీరు ఎంత ఫ్రీడమ్ గా వర్క్ చేస్తున్నారు, విండోస్ మీరు ఎంత ఫ్రీడమ్ గా యూజ్ చేసుకుంటున్నారు, లైనెక్స్ మీరు ఫస్ట్ అంతే ఫ్రీడమ్ గా యూజ్ చేస్తారు. ఆ విధంగా యూజ్ చేయడం మీకు వచ్చిన తరువాత దాంతో పాటు నేను క్లౌడ్ మాట్లాడతా, ఇక్కడ క్లౌడ్ సర్వీసెస్ మాట్లాడతా. ఇక్కడ ఏడబ్ల్యూఎస్ విత్ డెవాప్స్ అంటే ఏడబ్ల్యూఎస్ లో కొన్ని అంటే ఏడబ్ల్యూఎస్ ఏదో పై పైన మాట్లాడడం కాదు, ఏడబ్ల్యూఎస్ మీకు మంచిగా సర్వీసెస్ కవర్ అవుతాయి, పర్ఫెక్ట్ గా కవర్ అవుతాయి ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అనేవి. దానితో పాటుగా నెక్స్ట్ మీకు స్క్రిప్టింగ్ ఉంటుంది. మీకు ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది. మీకు మీకు ఫస్ట్ మొత్తం బేసిక్స్ అన్ని మాట్లాడతానండి. అవన్నీ మాట్లాడిన తర్వాత ఫస్ట్ ఒక ప్లే గ్రౌండ్ రెడీ చేయాలి మనం. కరెక్ట్గా వినండి, ఫస్ట్ మనం ఒక ప్లే గ్రౌండ్ రెడీ చేసుకోవాలి. మీరు మ్యాచ్ ఆడాలి, ఫస్ట్ ప్లే గ్రౌండ్ ఉండాలి. మనం ఏం చేయాలంటే, మీకు మీ దగ్గర ఉంది ఒక 1 ఎకర్ ల్యాండ్ ఉంది, బట్ అది మీరు ప్రస్తుతానికి ఏమైనా జస్ట్ ఉంది అంతే 1 ఎకర్ ల్యాండ్. మీరు ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, దాన్ని నీట్గా ఒక ప్లే గ్రౌండ్ లాగా రెడీ చేయాలి. ప్లే గ్రౌండ్ కింద రెడీ చేయాలంటే ఫస్ట్ మీకు బేసిక్స్ తెలియాలి. ఫస్ట్ మనం బేసిక్స్ అంటే లైనెక్స్, బేసిక్స్ అంటే మొత్తం కంప్లీట్ లైనెక్స్, స్క్రిప్టింగ్, క్లౌడ్ సర్వీసెస్, ఇలా మనం మొత్తం అంతా చూస్తాం. ఇవన్నీ చూసేపటికి మీకు ఏంటంటే ప్లే గ్రౌండ్ పైన కంప్లీట్ అవగాహన వస్తుంది. దానిపైన గేమ్ ఆడతాం. గేమ్ వచ్చేప్పటికి ప్రాజెక్ట్ స్ప్రింగ్ బూట్. ఓకే, అంటే మీకు మీకు మిడిల్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఇవన్నీ చెప్పేటప్పుడే మీ గేమ్ కి, మీ యొక్క ప్లాట్ఫామ్ కి, మీ ప్లే గ్రౌండ్ కి, మీ యొక్క గేమ్ కి సింక్ చేస్తూ మాట్లాడతాం అనమాట. అంటే మన యొక్క అప్లికేషన్ లో ఈ ప్రాసెస్ లో మనం ఈ విధంగా లైనెక్స్ వాడతాం, ఈ విధంగా క్లౌడ్ సర్వీస్ మనకి హెల్ప్ అవుతూ ఉంటాయి. అప్పుడు మీ యొక్క గేమ్ కి, మీ యొక్క ప్లాట్ఫామ్ కి మధ్య మీకు ఆ యొక్క కనెక్టివిటీ వస్తుంది. ఆ విధంగా కనెక్టివిటీ వచ్చిన తర్వాత, మీకు స్పార్క్ వచ్చిన తర్వాత మనం ప్రాజెక్ట్ ని ఎన్ టు ఎన్ వర్కౌట్ చేస్తాం. నాట్ ఓన్లీ వన్ ప్రాజెక్ట్, ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఓకే, ఇంకా కార్తిక్, చెప్పండి. బేసిక్గా లైనెక్స్ అనేది ఎంత మటుకు అవసరం అవుతుంది? అంటే ఇప్పుడు లైనెక్స్ అడ్మిన్ లెవెల్లో మనకి నేర్చుకోవాలా, లేకపోతే మన డెవాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత మటుకు అవసరం అవుతుందా? లైనెక్స్ అనేది మీరు అడ్మిన్ లెవెల్లో నేర్చుకోవాల్సినంత అవసరం లేదు. అసలు బేసిక్ లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ అనేది పోతుంది, ఇంకా లేదు. ఇక ఆల్మోస్ట్ అందరికి కూడా అంత కెపాసిటీ ఆఫ్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు లైనెక్స్ అడ్మిన్ తీసుకుంటే అతనికి ఎంత నాలెడ్జ్ ఉందో అతనిలో మీరు ఎంత నేర్చుకుంటారు అంటే, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ నాలెడ్జ్ మీకు వస్తుందంటే ఆల్మోస్ట్ నేను 50% అని చెప్తా. ఒక లైనెక్స్ అడ్మిన్ వర్కౌట్ చేసిన 50% మీకు ఇక్కడ వచ్చేస్తుంది. అంతకు మించి రిమైనింగ్ గా వర్కౌట్ చేయాలనుకోండి, మీరు వర్కౌట్ చేయగలుగుతారు. మీకు వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఒక మీకు తెలిసిపోతుంది వాట్ ఈస్ వాట్, ఏది ఏం చేయాలి, ఎక్కడ మనం చేస్తాం ఏంటి మొత్తం తెలిసిపోద్ది మీకు. ఒక 50% నాలెడ్జ్ మీరు గ్రాప్ చేస్తారు. అడ్మిన్ ఏదైతే వర్కౌట్ చేస్తారో అది 50% వచ్చేస్తుంది ఇక్కడే మీకు. ఇట్స్ ఎనఫ్, అది సరిపోతుంది. అంతకు మించి కావాలన్నా మీకు మీరుగా స్టాండర్డ్స్ వస్తాయి, మీకు స్టాండర్డ్స్ వస్తాయి క్లాసెస్ తో. ఓకేనా, మీకు మీరుగానే అప్లై చేయగలుగుతారు. కంటెంట్ చూస్తారు, రీడ్ చేస్తారు, అప్లై చేస్తారు. ఆ విధంగా నేను చెప్తా అనేది. ఇంకా ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? కేట్స్ కవర్ చేస్తారా? కేటెస్ ఉంటుంది రామ్, ఉంటుంది రామ్, ఉంటుంది. కేటెస్ కూడా ఉంటాయి, కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇంకా
అంటే కేట్స్ లో ఆర్గో సిడి గట్రా అన్నారు కదా, అన్ని కవర్ చేస్తారు. ఆర్గో సిటీ ఉంటుంది, చెప్తాను నేను ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో మాట్లాడతా. ఓకే. మీరు అటెండ్ అవ్వంటారా? మీకు అది మెయిల్ ఏం రాలేదా ఆర్గో సిటీ అది? నేను క్లాస్ లో మాట్లాడే ఆర్గో సిటీ. వచ్చింది కానీ నాకు అవ్వలేదు సార్, జర్నీలో ఉండడం వల్ల అవ్వలేదు. సరే, మీకు ఆ వీడియో షేర్ అవుతుంది చూడండి, నెక్స్ట్ వీక్ ఉంది, అటెండ్ అవ్వండి ఆర్గో సిటీ. ఓకేనా? వీడియో షేర్ చేయండి సార్. మీకు ఉంది చూడండి, లేదు నా పింక్ చేయండి ఒకసారి మాట్లాడతా. సరే, ఇంకేమైనా ఇప్పుడు మీరు విన్నంత ఈ ప్రాసెస్లో అడగండి. ఓకేనా? ఇంకా ఏం లేదా? అర్థమవుతుందా? చెప్పండి చంద్ర. ఏఐ టూల్స్ ఏమేమి ఉంటాయండి మ్యాక్సిమం? ఏఐ టూల్స్ అనేవి మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి బయట మార్కెట్లో. కానీ మనం ఈ యొక్క వర్క్ కల్చర్తో మనకి ఏ టూల్స్, ఏఐలో మనం దేన్ని అంటే ఏ విధంగా వాడుకుంటే బాగుంటుంది అది చూపిస్తాను నేను మీకు. ఓకే, మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఎల్ఎల్ఎం హై లెవెల్ ఇప్పుడు అంత అవసరం లేదు. ఇప్పుడు మీరు డెవలప్స్ వర్క్ కల్చర్ చూస్తుంది, దీనికి ఎల్ఎల్ఎంకి వెళ్తే మళ్ళీ డైవర్ట్ అవుద్ది కాన్సెప్ట్ అనేది కదా. ఓకే. అంత అవసరం లేదు మనకి. మన వర్క్ కల్చర్ మనం ఈజీగా వర్క్ చేసుకోవాలి. దానికోసం మనకి ఒక హ్యాండీ కావాలి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ప్రాపర్గా చెప్పేవాళ్ళు ఒకరు కావాలి మీతో పాటు. అటువంటి ఒక మెకానిజం మీకు నేను ఏఐ కింద అలవాటు చేస్తా. ఓకే. యా, ఇంకా ఇప్పటివరకు ఏం క్వశ్చన్స్ లేవా? సరే, హాయ్ కార్తికేయ గారు, చెప్పండి. ఈ ఏడబ్ల్యూఎస్ అండ్ అజూర్ మొత్తం ఉంది కదండి. సో ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ కంప్లీట్ ఉంటుందా, లైక్ ఎన్ని సర్వీసెస్, ఓన్లీ లిమిటెడ్ సర్వీసెస్ ఉంటుందా మనకి? ఏడబ్ల్యూఎస్ ఆల్మోస్ట్ సర్వీసెస్ ఉంటాయండి. అజూర్ అనేది బేసిక్ గా క్లారిటీ ఇస్తే ఒకసారి వినండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏడబ్ల్యూఎస్ అనే వర్డ్ వస్తుంది, అండ్ అజూర్ అనే టెక్నాలజీ కూడా మీరు విన్నారు. ఎందుకంటే అజూర్ డెవాప్స్ అన్నా, నేను ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అంటున్నా. కానీ ఏడబ్ల్యూఎస్ లో మీరు క్లౌడ్ సర్వీస్ వింటారు, అజూర్ లో ఓన్లీ డెవాప్స్ వింటారు. అంటే అజూర్ లో సర్వీసెస్ ఉండదు, ఇక్కడ డెవాప్స్ అని పైప్ లైన్ ఎలా అడ్మిన్ అట్లానే ఉంటుందా? కరెక్ట్. మొత్తం అజూర్ డెవాప్స్ వింటారు ఇక్కడ, కంప్లీట్ గా అజూర్ డెవాప్స్. ఇక్కడ మాత్రం మీరు క్లౌడ్ సర్వీసెస్ ఉంటారు, EC2, S3, ఓకే, RDS, ఇలా మొత్తం క్లౌడ్ సర్వీసెస్ వింటారు ఏడబ్ల్యూఎస్. ప్రాబ్లం అండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఎవరికైనా? గుడ్ ఈవినింగ్ కార్తికేయ గారు. చెప్పండి మాస్టర్. యాక్చువల్లీ నేను నాన్ ఐటీ నుంచి ఇప్పుడు ఐటీకి ట్రై చేస్తున్నాను. ఓకే, నాకు పాస్డ్ అవుట్ 2015. సో 15 కూల్. తీసుకుంటే మీరు తీసుకుంటే మీరు ఆల్మోస్ట్ 5 years ప్లస్ ఎక్స్పీరియన్స్ పెట్టి ట్రై చేసేలాగా చెప్తాను నేను. ఓకే, 5 years ప్లస్ పెడతారు మీరు. CV ప్రిపరేషన్ నేను మీతో మాట్లాడతాను, అండ్ ఇంటర్వ్యూస్ కూడా మీకు దానికి కావాల్సిన క్వశ్చన్ ఆన్సర్స్ నేను ఇస్తాను. మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు అంటే మీ లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూ ఏ లెవెల్లో మీకు జరిగింది, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు నాతో షేర్ చేస్తూ ఉండాలి. అసలు మీకు వర్క్ కల్చర్ అంతా తెలిసిపోతుంది క్లాసెస్ లో. ఓకేనా? మీరు నాతో ఆ విధంగా ఫాలో అప్ ఉంటే మీరు ఈజీగా క్లియర్ చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, డ్యూరేషన్ 4.5 months. 5 months పడుతుందండి, ఖచ్చితంగా 5 months పైన వెళ్తుంది. నేను పెడతాను అక్కడ 4 months అన్నా కానీ 5 months పైన వెళ్తుంది. యా, ఇంకా అంటే వీటి తర్వాత మనం సర్టిఫికేషన్స్ ట్రై చేయవచ్చా? యా, మీరు వర్కౌట్ చేయొచ్చండి. మీకు కొన్ని సర్టిఫికేషన్స్ ఉంటాయి, నేను తర్వాత మాట్లాడతాను. అవి మీరు వాటి కూడా ట్రై చేసి మీరు సివిల్ అప్డేట్ చేసుకుని వెళ్ళొచ్చు. ఓకే. సో సర్టిఫికేషన్ తో పని లేకుండా కూడా మీరు డైరెక్ట్ ట్రై చేయొచ్చు జాబ్. ఓకే, యా, థ్యాంక్ యూ. అండి ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎవరికి ఏం లేవండి. ఓకే, 1 second. సో మీకు రేపు క్లాస్ కూడా సేమ్ లింక్ వర్కౌట్ అవుద్ది, రేపు కూడా అటెండ్ అవ్వండి. ఓకే, సో మనకి డెవాప్స్కి ముందు ఒకసారి దీని గురించి నేను మీతో మాట్లాడేస్తాను. మనకి SDLC అనే ప్రాసెస్ ఉండేదన్నమాట. అంటే ఉంది, ఇప్పటికీ ఉంది. SDLC అని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఒక ప్రాజెక్ట్ ఓనర్ ఇచ్చాడు, తను చెప్పాడు నాకు ఈ విధంగా అప్లికేషన్ కావాలని చెప్పాడు. ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఎండ్ చేయాలి, ఎవరు చెప్తారు? దీన్ని చెప్పడానికి మనకు ఒక ప్రాసెస్ కావాలి. ఆ ప్రాసెస్ మనకు ఒక స్టాండర్డ్స్తో కావాలి. అటువంటి ప్రాసెస్ ఒక స్టాండర్డ్స్ మీకు ఇస్తుంది SDLC అనేది. ఏది ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏది ఎప్పుడు ఎవరికి అసైన్ చేయాలి, దేన్ని ఎప్పుడు ఎవరి దగ్గర అప్డేట్ చేసుకోవాలి, ఫైనల్గా దాన్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలి, ఈ విధంగా కంప్లీట్ లైఫ్ సైకిల్ మాట్లాడుతుంది SDLC అనేది. ఓకే, సో ఇది మీకు వచ్చేపాటికి స్టార్టింగ్ మీకు వాటర్ ఫాల్ మోడల్. మనం కొంచెం ఓల్డ్కి వెళ్తే మన ప్రాజెక్ట్ ఓనర్ ఇచ్చాడు, అది స్టార్టింగ్ వెళ్తుంది, వర్కౌట్ చేస్తూ టీమ్స్ మధ్య మూవ్ ఆన్ అవుతూ వెళ్తుంది. అది వాటర్ ఫాల్ అనమాట. అంటే వాటర్ ఎలా ఫాల్ అవుతూ ఉంటుందో ఆ విధంగా వెళ్తూ ఉంటుంది అనమాట. టీమ్స్ మధ్య అప్లికేషన్ వెళ్తూ ఉంటుంది. కానీ దీన్ని వాటర్ ఫాల్ కింద అనే ఎందుకు ఆ యొక్క టెర్మినాలజీ ఇక్కడ వాడారంటే, ఆ టెర్మినాలజీ ఇక్కడ ఎందుకు వాడడం జరిగిందంటే,
సో మీకు ఫాల్ వాటర్ మళ్ళీ బ్యాక్ అవ్వదు. నాకు మళ్ళీ బ్యాక్ కాల్ వస్తుందా? రాదు కదా. మీరు ఒకసారి రిక్వైర్మెంట్స్ తీసుకున్న తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వడమే, ఇంకా వెళ్తూ ఉండడమే, అప్లికేషన్ కంప్లీట్ చేయడమే తప్ప మళ్ళీ డెవలపర్ మళ్ళీ ప్రాజెక్ట్ ఓనర్ మళ్ళీ కొత్త రికమెండేషన్స్ ఇస్తాడు, అప్లికేషన్ లెవెల్ చేంజెస్ చెప్తారంటే యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. ఒకసారి మీరు ఒక బాటిల్ ఆఫ్ వాటర్ తీసుకుని దాని యొక్క ఫ్లో స్టార్ట్ చేసాక ఇంకా వాటర్ యొక్క ఫ్లో వెళ్తూ ఉంటమే. నాకు వాటర్ అంటే నేను రిక్వైర్మెంట్స్ ఇచ్చేసాను అవి కాదు, నేను మళ్ళీ కొత్త రిక్వైర్మెంట్స్ ఇస్తాను, వీటిని తీసుకుని ట్రై చేయి. కాదు, నువ్వు ఇచ్చావు, తీసుకున్నాం, ఆల్రెడీ అప్లై చేసా, అది ఫాల్ డౌన్ అవుతుంది. ఇంకా నేను వాడిని ఇప్పుడు టీమ్స్ మధ్య ఆల్రెడీ యొక్క ఇన్వాల్వ్మెంట్ జరిగింది. నేను ఇప్పుడు అది కాదు మళ్ళీ దీని చేయమని నేను చెప్తే వాళ్ళకి ఇచ్చిన శాలరీస్ అంటే నేను నీతో బడ్జెట్ ఎందుకని ఒప్పుకున్నా, ఆ బడ్జెట్ నేను ప్రాజెక్ట్ చేయిస్తున్నాను, నువ్వు ఇచ్చిన తర్వాత మళ్ళీ అది కాదు ఇది చేయమంటున్నావు, అదే బడ్జెట్ ఎలా చేస్తాను నేను? ఆల్రెడీ వర్క్ అనేది నడుస్తూ ఉంది అంటే ఫాల్ డౌన్ అయింది, అయినట్టే, అది మూవ్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ కొత్త రికమెండేషన్స్ తీసుకుని వాటర్ ఫాల్. ఓకేనా? బట్ దాని తర్వాత మనకి ఎజెల్ మెథడాలజీ ఇంకా మిడిల్ ఆఫ్ ది గ్యాప్ మనకి చాలా ఉన్నాయి. ఓకే, బట్ దాంతో మనకి ఎజెల్ అన్నమాట. ఇది ఒక మంచి అంటే పర్ఫెక్ట్ లైక్ ఎస్డిఎల్స్ అన్నమాట. ఈ ఎజెల్ మెథడాలజీ మనకి ఎలా ఉంటుందంటే లైక్ ఫస్ట్ రిక్వైర్మెంట్స్ తీసుకుంటాము, మనం మైక్రో సర్వీసెస్ మాట్లాడాం కదా, అంటే ప్రతి ఒక్కటి ఒక సర్వీస్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు కార్ ఇంజిన్ ఉందనుకోండి, దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఒక సపరేట్ టీం ఉంటుంది. వాళ్ళు అదే వాళ్ళు ఎప్పుడు కార్ ఇంజిన్ మీద వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. వీల్స్ అనుకోండి, వీల్స్ మీద వర్క్ వచ్చే ఒక సపరేట్ టీం ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు వీల్స్ మీద వర్క్ చేస్తారు. అదే విధంగా మనం ఒక అప్లికేషన్ మాట్లాడుతున్నప్పుడు కార్ట్ లేదనుకోండి, మనకి డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి కదా. ఓకే, మనకి ఈ కామర్స్ అప్లికేషన్ ఉన్నప్పుడు ట్రావెల్స్ కానీ లేదంటే సంథింగ్ టీవీస్ సంథింగ్ ఏదైనా తీసుకోండి మీరు. ఒక్కొక్క ఆప్షన్ ఏదైతే అక్కడ మీరు చూస్తున్నారో దాని ఒక్కదాన్ని డీల్ చేయడానికి కొన్ని టీమ్స్ వర్క్ చేస్తూ ఉంటాయి అనమాట. అదొకటి ఒక్కొక్క సర్వీస్ గా మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఒక ఇంజిన్ అనేది ఎంత పవర్ఫుల్లో అక్కడ సర్వీస్ అంత పవర్ఫుల్ అనమాట. అలా ప్రతి ఒక్క సర్వీస్ ఏం చేస్తామంటే రిక్వైర్మెంట్స్ తీసుకుంటాం, డెవలప్మెంట్ ఇనిషియేట్ చేస్తాం, డిజైన్ చేస్తాం, టెస్ట్ చేస్తాం, రిలీజ్ చేస్తాం, రివ్యూ చేస్తాం, ఫైనల్ గా కస్టమర్తో మనం కొలాబరేట్ అవుతాం. ఓకే, కస్టమర్తో కొలాబరేట్ అయ్యి మనం ఏం చేస్తామంటే మేము ఇది చేస్తాం, నా ఫైల్కి వచ్చిన అవుట్కమ్ ఇది, నీకు యాక్సెప్టబుల్లా కాదా? తను యాక్సెప్టబుల్ కాదన్నాడు అనుకోండి, మళ్ళీ రివర్స్ ప్రాసెస్, మళ్ళీ రిక్వైర్మెంట్స్కి వస్తాం, తను ఎక్కడైతే చేంజెస్ చెప్తున్నాడో మళ్ళీ ఇనిషియేట్ చేస్తాం. ఇప్పుడు ఎప్పటికప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే మీకు లేటెస్ట్ వర్క్ అనేది చాలా స్పీడ్గా జరుగుతూ ఉంటుంది. ఫీడ్బ్యాక్ తీసుకున్నామా మళ్ళీ వర్క్ ఫ్లో స్టార్ట్ చేసామా ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ అలా ఉండదు, రిక్వైర్మెంట్స్ తీసుకున్నామా ఇంకా వెళ్తూ ఉందా అంతే, మళ్ళీ తిరిగి చూసేదేమి ఉండదు. ఇక్కడ ఎప్పటికప్పుడు తిరిగి చూస్తూనే ఉంటాం అప్లికేషన్లో, దట్టు ప్రతి ఒక్క సర్వీస్లో తిరిగి చూస్తూ ఉంటాం. కార్ట్ ఉంటే ప్రతిసారి చూస్తాం, ట్రావెల్ ఉంటే ప్రతిసారి చూస్తాం. ఇది మీ యొక్క అప్లికేషన్లో ప్రతి ఒక్కదాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని అప్డేట్ చేస్తూ ఉంటాం. ఇది ఎజైల్ మెథడాలజీ అనమాట. ఇటువంటి ఎజైల్ మెథడాలజీకి డెవాప్స్ యాడ్ అయితే పర్ఫెక్ట్ కదా. తీసుకున్నాను, రివ్యూ చేసా, కస్టమర్తో కొలాబరేట్ అయ్యా, తను ఏం చెప్పాడు, నాకు కొత్త చేంజ్ కావాలన్నాడు, ఆ చేంజ్ డెవలపర్ చెప్తా, తను చేంజ్ చేస్తాడు, అప్లై చేస్తాడు, మళ్ళీ ప్రాసెస్ అంతా ఆటోమేట్ అయిపోతుంది. మళ్ళీ నేను కస్టమర్తో కొలాబరేట్ అవుతా, మళ్ళీ యాక్సెప్టబుల్ కాదు, మళ్ళీ చేంజ్ ఉంది, మళ్ళీ నేను డెవలపర్ చెప్తా, మళ్ళీ రిక్వైర్మెంట్స్ తీసుకుని మళ్ళీ అప్లై చేస్తాడు, మళ్ళీ ఏమవుతుంది, అంతా ఆటోమేట్ అయిపోతుంది. అంటే ప్రతిసారి ఇక్కడ మనం కూర్చొని మ్యాన్ పవర్ అప్లై చేసేది ఉండదు, డెవలపర్ కోడ్ రాసి సబ్మిట్ చేశాడు, అంతే అయిపోయింది. ఇంకా మీకు ఫైనల్గా మళ్ళీ కస్టమర్తో రివ్యూనే, డెవలపర్ కోడ్ రాసి సబ్మిట్ చేశాడు అంతే, మనం ఫైనల్గా రివ్యూ చేసి తర్వాత కస్టమర్తో రివ్యూ పెడతాం. ఈ విధంగా ప్రతి ఒక్క సర్వీస్ కూడా మనం ఏం చేస్తూ ఉంటాము, క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇది మనకి ఎజైల్ మెథడాలజీలో వస్తుంది. ఓకే, సో ఇటువంటి ప్రాసెస్ కి మనకి డెవాప్స్ వర్క్ కల్చర్ మ్యాప్ అయితే మనకి అదే జరుగుతుంది ప్రెసెంట్. దానికి మనకి డెవాప్స్ యొక్క వర్క్ కల్చర్ మ్యాప్ చేసాం. ఇదే మనకి బయట ప్రాజెక్ట్ మనం చూస్తున్నటువంటి కంప్లీట్ వర్క్ కల్చర్ అనమాట. అంత స్పీడ్ వర్క్ రావడానికి కారణం వచ్చేవాటికి ఇదే అనమాట. బేసిక్ గా మనం డెవాప్స్ మాట్లాడుతున్నప్పుడు నేను మీతో ఆల్రెడీ మాట్లాడి ఉన్నాను. మనకి ఇన్ఫ్రా టీం ఉంటుంది, ప్రాజెక్ట్ డెవలప్మెంట్ టీం ఉంటుంది. డెవలపర్స్ కోడ్ డిజైన్ చేస్తారు. అడ్మిన్ టీం మనకి AWS అడ్మినిస్ట్రేటర్స్, విండోస్, లైనెక్స్, VMware అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారా, వాళ్ళు సర్వర్ సైడ్ కాన్ఫిగరేషన్స్ చేస్తారు. వీళ్ళు సర్వర్ సైడ్ కాన్ఫిగరేషన్స్ డెవలపర్స్ తెలియదు, డెవలపర్స్ రాసే లాజిక్ వీళ్ళకి తెలియదు. వాళ్ళు కండిషన్స్ ఎందుకు ఇస్తారు, ఎల్సిఫ్ కండిషన్స్ ఎందుకు ఇచ్చారు, వైల్ లూప్ ఎందుకు వాడారు, అక్కడ అసలు ఏం జరుగుతుంది వీళ్ళకి తెలియదు. వీళ్ళు సర్వర్లో సెక్యూరిటీ లైక్ యాంటీవైరస్ ఎందుకు ఇన్స్టాల్ చేశారు, అది ఏ పోర్ట్స్ మీద వర్కౌట్ చేస్తుంది, సర్వర్లో ప్యాచింగ్ ఎందుకు చేస్తారు, అసలు ప్యాచింగ్ అంటే ఏంటి, ఓకే, లేదంటే ర్యామ్ ఏదో హార్డ్వేర్ డివైస్ ఫెయిల్ అయింది, అది ఫెయిల్ అయితే ఎలా వీళ్ళు ట్రబుల్ షూట్ చేస్తున్నారు, ఇటువంటి కంటెంట్ వీళ్ళకి తెలియదు. వీళ్ళిద్దరికి ఒకరి వర్క్ మీద ఒకరికి ఎటువంటి అవగాహన ఉండదు, ఒకరి వర్క్ పైన ఇంకొకరికి ఎటువంటి అవగాహన ఉండదు. ఓకే, ఇదే వీళ్ళిద్దరి మధ్య ఉండే గ్యాప్. ఈ గ్యాప్ మొత్తాన్ని సార్ట్ అవుట్ చేస్తూ కోడ్ తీసుకుని సర్వర్ మీద డిప్లాయ్ చేయడానికి వీళ్ళిద్దరి మధ్య ఈ యొక్క కంప్లీట్ ప్రాసెస్ ఆటోమేట్ చేయడానికి మనకు ఒక వర్క్ కల్చర్ కావాలి, ఒక టీం మనకి కావాలి. ఆ వర్క్ కల్చర్ డెవాప్స్, ఆ యొక్క టీం వచ్చేప్పుడు డెవాప్స్ టీం.
వాళ్ళు వీళ్ళ దగ్గర కోడ్ కలెక్ట్ చేసిన కాడి నుంచి ఫైనల్లో సర్వర్లో డిప్లాయ్ చేసేంత వరకు సర్వర్ లెవెల్లో కాన్ఫిగరేషన్స్ కూడా వీళ్ళే చేస్తారు, డెవలప్స్ టీమే. ఓకేనా? ఇప్పుడు వీళ్ళకి మధ్య ఎటువంటి సంబంధం లేదు, మొత్తం వర్కర్స్ అంతా వీళ్ళే కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇంతకీ ఇన్ఫ్రా టీమ్ ఉందా అంటే ఉంది. మనకి సర్వర్ లెవెల్లో కోర్ ట్రిబ్యూట్ షూటింగ్ అంతా వాళ్ళే చేస్తారు. హార్డ్వేర్ ఫెయిల్ అయితే వాళ్ళు చేయాల్సిందే. ఓకే, బ్యాకప్స్ తీయాల్సిందే, సర్వర్ ప్యాచింగ్ చేయాల్సిందే. అది క్లౌడ్ టీము ఇన్ఫ్రా టీమ్ కింద కొంతవరకు కంట్రోల్ అయితే జరుగుతుంది. ప్రెసెంట్ అయితే క్లౌడ్ టీమే కొంతవరకు ఇన్ఫ్రా కంట్రోల్ చేస్తారు. అదే లేదంటే ఇన్ఫ్రా టీమ్ మీకు ఫిజికల్ డేటా సెంటర్స్ ఉన్నాయి, దానికి సపరేట్ ఫిజికల్ డేటా సెంటర్ టీం ఉంటుంది. ఉన్నాయి, టీమ్స్ అయితే ఉన్నాయి. కాకుంటే ఏంటంటే మీకు టీమ్ మెంబర్స్ తగ్గారు. చాలా జాగ్రత్తగా వినండి, టీమ్స్ ఉన్నాయి కానీ దానిలో వర్క్ చేసే టీమ్ మెంబర్స్ తగ్గారు. ఓకే సరే. సో ఇప్పుడు వినంతో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎనీ వన్? ఇప్పుడు వినంతో మీకు ఏం క్వశ్చన్స్ లేవు కదా? సో ఈ రోజు సెషన్ అయితే నేను వైండప్ చేస్తున్నాను. రేపు మీరు ఏ విధంగా అయితే మీటింగ్ జాయిన్ అయ్యారో, మీకు ఏదైతే లింక్ వర్కౌట్ అయిందో అదే లింక్ తో మీరు రేపు కూడా క్లాస్ జాయిన్ అవ్వండి, అటెండ్ అవ్వండి. అసలు ఏం కవర్ అవుతుంది ఏంటో చూడండి. రేపు అండ్ ఎల్లుండు ఈ 2 days క్లాస్ అటెండ్ అవ్వండి. మీకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మీకు ఫర్దర్ పేమెంట్ ఉంటుంది. మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ క్లాసెస్ మీకు యాక్టివేట్ అవుతాయి. తర్వాత లైనెక్స్, క్లౌడ్ ఇలా మనం 1 by 1 గా ప్రాసెస్లోకి ఎంటర్ అవుతాం. ఇదంతా అయిన తర్వాత మనం అజూర్ డెవాప్స్, అదేవిధంగా గిట్హబ్ యాక్షన్స్, వీటన్నీ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఎవరికి క్వశ్చన్స్ ఏం లేవా? సరే, రేపు క్లాస్ కూడా అటెండ్ అవ్వండి. రేపైతే ఇంకో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కాన్సెప్ట్ అనేది. చెప్పండి. అదే జెన్కిన్స్ చెప్తారా, గిట్హబ్ యాక్షన్స్ చెప్తారా? రెండు ఉంటాయి, జెన్కిన్స్ ఉంటుంది, గిట్హబ్ యాక్షన్స్ ఉంటుంది, అజూర్ డెవాప్స్ ఉంటుంది, అజూర్ CI/CD ప్రాసెస్ ఉంటుంది, అన్ని ఉంటాయి. అంటే దీన్ని డెవాప్స్ బండిల్ అన్నా. ఓకే ఓకే నేను అసలు దీన్ని డెవాప్స్ బండిల్ ఎందుకన్నా రేపు క్లాస్ లో క్లారిటీ ఇస్తాను మీకు. రేపు అటెండ్ అవ్వండి. ఓకే యా, బయట మనకి డెవాప్స్ బండిల్ ఉండే డిమాండ్ ఎలా ఉంది అంటే, మీరు జాబ్ ట్రైన్స్ చేయడానికి కదా కోర్స్ నేర్చుకునేది, కానీ జాబ్ ట్రైన్స్ లో ఉండే మీకు ప్రాబ్లమ్స్ ఏంటి? ఓకే, అది రేపు చెప్పి అసలు డెవాప్స్ బండిల్ అనే కోర్స్ ఎందుకు లాంచ్ చేసాను రేపు చెప్తా. రేపు అటెండ్ అవ్వండి. ఫైన్, సరే అండి, ఈ రోజు నేను వైండప్ చేస్తాను. రేపు క్లాస్ మీట్ అవుదాం. బాయ్ అండి, బాయ్ ఆల్. థ్యాంక్ యూ సార్. బాయ్ మాస్టర్. థ్యాంక్ యూ అండి. బాయ్ మాస్టర్. థ్యాంక్ యూ సార్. బాయ్. బాయ్ మాస్టర్.